అందరికీ నమస్కారం. నేను మీ మైపాల్ శివశక్తి. అందరికీ నమస్కారం. నేను మీ మధులత శివశక్తి. మహి, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏంది అని అంటే, ఎన్నో చోట్ల లింగ రూపంలో స్వామివారు, పక్కనే గర్భగుడిలో అమ్మవారు ఉంటారు. మనమేమో చాలామంది అడుగుతుంటారు, అమ్మ మీరు అర్ధనాథేశ్వరుల గుడే ఎందుకు కట్టినరు అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మనం చెప్తూ వస్తున్నాం ఏమని, అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారు కోరనందుకు మనమే ఈ కార్యం చేసినాము అని చెప్తున్నాము. కానీ వాళ్ళ రూపానికి, ఆ తత్వానికి అర్థం ఏంది అని చాలామంది లోపల డౌట్ ఉండిపోయింది. అంటే మన దగ్గరికి వచ్చి, గుడికి వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే అడుగుతూ ఉన్నారనమాట. అందరూ రాలేని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి లెట్స్ గివ్ అ క్లారిటీ, ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయా ఏందా అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సృష్టిలో అందరూ శివయ్యకు రూపం ఉందంటారా లేదంటారా? లేదనే అంటారు. ఎట్లా అంటారు? మరి ఆయనకి రూపం లేదు కాబట్టి లింగ రూపంలో నిరాకారుడు అని అంటారు. మరి ఈ సృష్టికి అమ్మానాన్నలు ఎవరు? వాళ్ళే శివ, పార్వతి. మరి సృష్టికి అమ్మానాన్నలు వాళ్ళకి రూపం ఎందుకు లేదు మరి? అదే కదా అందరికీ ఆలోచించాల్సిన విషయమే అది. అమ్మా నాన్నలు శివపార్వతులనే అంటారు. మనని ఆశీర్వదించిన ఆది దంపతుల లెక్కల, ఆ శివపార్వతుల లెక్కల ఉండండి అనే చెప్తారు. ఎక్కడైనా కానీ వాళ్ళే ప్రథమం అని అంటారు. మరి సృష్టిలో అందరికి రూపం ఎట్లా వచ్చింది మరి? మనిషి ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే. అందరం కూడా అసలు ఆయనకేమో రూపం లేదంటున్నాము, కానీ వాళ్ళ లెక్కనే మనం ఉన్నాము. అంటే ఇద్దరు మనకి చెప్పిన భార్యాభర్తల జీవితం గురించి చెప్పినా కూడా ఇద్దరు అంటే ఆ శివపార్వతుల లెక్కల సగం సగంగా ఉండాలి, సమానంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు అందరూ. మరి అన్నిట్లలోనేమో వాళ్ళనే పోల్చి చెప్తుంటారు మనిషి జీవితంలో. ఇక్కడికి వస్తేనేమో ఆయనకి రూపం లేదు అని అంటారు. మన లోపల ఆ రూపం ఎట్లుంది, అసలు వాళ్ళలోంచి మనం వచ్చినామని ఎట్లా చెప్పుకోగలుగుతున్నాం? అర్ధనారీశ్వర రూపాన్ని చూస్తేనే అందరికి అర్థమైపోవాలి. యాక్చువల్ ఇప్పటి వరకు మనం రోజు చెప్తూనే ఉన్నాం ఈ గుడి కట్టింది ఎందుకు అని చెప్పి. ఎందుకు కట్టినామని చెప్తున్నాం మనము? ఈ సృష్టిలో మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తున్నామని చెప్తున్నాం. ఇంకో విషయం, చాలా మందికి తప్పుగా పూజ చేస్తున్నాం అంటే కొంతమంది మేధావులు ఉన్నారు, కామెంట్స్ పెడుతున్నారు, తప్పుగా పూజ చేయడం ఏంది, మీకేం తెలుసు, వేదాలు చదివినరా మీరు, ఇది చూసినరా అది చూసినరా అని అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్తారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక శివుడికి మాత్రమే పూజ చేస్తున్నారు, మరి అమ్మవారి పేరెందుకు తీసుకోవట్లేదు? మరి కింద ప్రాణవటం అమ్మవారు అని అంటున్నారు. పేరు ఎక్కడ తీసుకుంటున్నారు అమ్మవారు? ఎక్కడ తీసుకోరు, లాస్ట్ లో నమ పార్వతి పతయే అని అంటారు అంతే. మరి లాస్ట్ కి వెనకాల అమ్మవారి గుడి పక్క, సారీ శివయ్య గుడి పక్కకే ఇంకొకటి అమ్మవారి గుడి ఉంటది వెనకాల. మరి ఆమె దగ్గరికి వెళ్తారు. సరే శివయ్య దగ్గర గుర్తు చేసుకోలేరంటే ఒప్పుకుందాం, చలో ఆ శివుడికి ఒక్కరికి పూజ చేయాలని. మరి అమ్మవారి దగ్గరికి పోయి పూజ చేసినప్పుడు మరి శివయ్య పేరు ఎందుకు తీసుకోరు? అక్కడైతే తీసుకోరు. ఇక్కడ మాత్రం ఒక లాస్ట్ కు మాత్రం చెప్తారు నమ పార్వతి పతయే అని చెప్పి, కానీ ఇక ఆడైతే ఏం చెప్పరు. నాకు కూడా చాలా మంది అడుగుతుంటుంటే అదే క్లారిటీ ఇద్దామని. సో విషయం అదే చెప్తున్నాం, ఇక్కడనే దాగున్నది అంతా. ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటారు, ప్రతి ఒక్క భార్యాభర్తలని వాళ్ళతోనే చూపిస్తారు. ఈ సృష్టికి ఆది దంపతులు లేక వాళ్ళే అంటే వాళ్ళనే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారు ప్రతి దానికి. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరిని వేరు చేసి చూస్తున్నాం, ఇద్దరిని కలిపి ఎక్కడ చూడం. అంతే కదా. ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడు, అమ్మవారు స్వామివారు. అమ్మవారు అయితే ఆయన గుండెల్లో కొలువై ఉంటుంది, పక్క పక్కనే ఉంటారు. ఇప్పుడు సీతారాముల్ని చూడు, అంతెందుకు ఎంతగానో ప్రేమించిన రాధని కృష్ణయ్య పక్కన పెట్టే పూజ చేస్తూ ఉంటాం మనం. కానీ ఈ శివ పార్వతులని మాత్రమే వేరు వేరు గర్భగుళ్ళల్లో పెట్టి పూజ చేస్తున్నాం. ఈ మధ్య కొన్ని గుళ్ళల్లో మాత్రమే చూడగలుగుతున్నాము అమ్మవారు స్వామివారు. అంత పెద్ద శ్రీశైలం గానీ ఏదన్నా గానీ ముందు వెనకనే ఉంటారు వాళ్ళు. అదే చెప్తున్నా, ఆయన విషయంలో వాళ్ళ విషయంలో తప్పులు చాలా చేస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనము. దాంతో పాటుగా ఆయనకు రూపం లేదని చెప్పడం కూడా చాలా అది. ఎందుకంటే ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం ఉంది, ఇక్కడ మనం విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. మనం అందరూ అనుకున్నట్టు ఏంటంటే ఎక్కడో లేదు గుడి, ఇక్కడ తీసుకొచ్చి పెడితే హైలైట్ అవుతుంది అని అందరి ఫీలింగ్, అంతే కదా. సో ఇక్కడనే అసలైనది దాగి ఉన్నది. వాళ్ళని ఆ మూలాన్ని మర్చిపోతున్నాం. ఈ సృష్టికి మూల కారణమైన రూపాన్ని మనం ఎవ్వరం గుర్తిస్తలేం. ఈ సృష్టి ఎలా పుట్టింది అందరూ ఒకటే చెప్తూ ఉంటారు, ఒక శక్తి ఉంటుంది. ఈ సృష్టి పుట్టినప్పుడు ఇదే కారణంగా చెప్తారు, ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మళ్ళీ ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎవరు అంటే శివపార్వతులు. మరి ఆ శక్తి పేరేమంటారు? ఆదిపరాశక్తి అంటారు. సో మరి ఆమెకు పుట్టిన 3 కొడుకులలో శివుడు కూడా ఒకడు ఉన్నాడు కదా, మహేశ్వరుడి రూపంలో.
మరి ఎట్లా మరి ఈ సృష్టికి అమ్మ నాన్నలు ఎట్లా అయింది మరి చెప్పాలి కదా. సో అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇదే. ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులనే చెప్తున్నారు కానీ ఎట్లా అవుతారు అనేది ఎవరికి తెలియదు. సో ఈ అర్ధనారీశ్వర రూపతత్వం కూడా ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని మనం చెప్తున్నాం. చాలా మంది చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ ఇక్కడికి రాని వాళ్ళ మనతో మాట్లాడితే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది నిజమే అని. ఇక్కడికి రాని వాళ్ళ సంగతి కూడా వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తే అర్థం చేసుకోండి. పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. క్లియర్గా అర్ధనారీశ్వర రూపాన్ని చూస్తే ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎట్లా అనేది తెలిసిపోతుంది. సో ఏదంటాం మనం, ఒక శక్తి ఉంటుంది. ప్రతి ఏ కులమైనా ఏ మతమైనా ఈ సృష్టిలో ఒక్క శక్తి మాత్రమే ఉంది అని చెప్తూ ఉంటారు. టోటలీ కంప్లీట్ యూనివర్స్ లో దేర్ ఇస్ అ సోర్స్, ఓన్లీ వన్, ఒక పవర్ ఉంది. సో అందరు కూడా చెప్పేది ఈ సృష్టిలో ఒక్కటే సోర్స్. ఏది ఆ సోర్స్? ఆది పరాశక్తి అంటాం. ఆ శక్తి స్వరూపమే కదా. ఆ శక్తి స్వరూపమే అర్ధనారీశ్వర రూపం. ఎట్లా అవుతుందని మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, అమ్మవారు కదా ఆమె ఎట్లా ఇద్దరు అవుతారు అని అనవచ్చు. ఆది పరాశక్తి అంటే, ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. సో వాళ్ళిద్దరు కూడా అట్లనే చెప్తారు కదా, ఆది ఆయన అంత మామే. లైక్ ఒకళ్ళు వాళ్ళ గురించి ఇట్లా చెప్తూ ఉంటారు కదా, ఒకళ్ళు ఆది సృష్టిస్తే మరొకరు హీజ్ అ డిస్ట్రాయర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మన శరీరంలో అర్ధనారీశ్వర రూపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు మనకు తెలిసిన స్టోరీస్ ఏంటంటే, బయట అర్ధనారీశ్వర రూపం గురించి తెలిసినది ఏముంది చెప్పండి మమ్మల్ని. చెప్పేది ఏం లేదు. లైక్ ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటయ్యి అట్లా అయ్యిండ్రు. ఈ భృంగి మహర్షి ఆయన శివయ్య ఒక్కడే చేస్తుంటుంటే అని మల్టిపుల్ ప్లేసెస్ లో చాలా ఉన్నాయి. అమ్మవారికి సగభాగం ఇచ్చిండు అంటే గంగమ్మకి తలపైన పెట్టుకునేందుకు అమ్మవారు అలిగిందని సగభాగం ఇచ్చిండ్రని. ఇట్లా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కథ ఉంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చూసినా వాళ్ళే అర్ధనారీశ్వరులు ఉంటారు. వాళ్ళు కూడా ప్రతిసారి వచ్చి మా రూపం మాదే మాదే అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, అది వాళ్ళొక్కరిలో లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ అర్ధనారీశ్వర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్స్, మెన్గా ఉండి ఒక మగవాడిగా పుట్టి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉండడం అది కాదు. పూర్తి తత్వమే మన శరీరం లోపల ఉన్నాయి. లైక్ క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు అమ్మవారిని మనం ఎడం పక్క చూస్తాము, శివయ్యని కుడి పక్కన. క్లారిటీగా చెప్పాలి, మళ్ళీ నువ్వు సగం సగం చెప్తే అది మళ్ళీ డిఫరెన్సెస్ అట్లా అంటలేను నేను. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళే కాక మనందరిలో కూడా ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం నేను ఏంది శక్తి అన్న, ఆ శక్తి రూపమే ఆది పరాశక్తి అన్న. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళనే అంటాం. సో మరి వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్కి ఎట్లుంది, ఏదైనా ఫిజికల్గా కనపడింది ఈ జనరేషన్ నమ్మదు. అంతే కదా. చదువుకున్న వాళ్ళైనా ఫిజికల్గా అయినా సరే, వేరే వాళ్ళ సంగతి వేరే, కానీ ఫిజికల్గా కనిపించినప్పుడే దాన్ని నమ్ముతాం. నేనైనా నువ్వైనా అదే పని చేస్తాం. సో ఇక్కడ ఫిజికల్గా మనకు అర్ధనారీశ్వర రూపంలో మీ శరీరం కనపడుతుంది. ఎప్పుడైనా గమనిస్తే అందరికి అర్థమైపోతుంది, ఈజీ థింగ్. సో మన శరీరమే అర్ధనారీశ్వర రూపం అని చెప్పడానికి క్లియర్గా కనపడుతుంది. అయ్యో చాలా మందికి మనం చెప్తున్నప్పుడు కొంతమంది వితండవాదం చేయడానికి లేదు, అట్లేం ఫీల్ అవ్వలేదే, కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు ఏం తేడా తెలవలేదే, గాజులు వేసుకున్నప్పుడు తేడా తెలవలేదే అని అంటారు. కానీ బయట పార్ట్స్ కాకుండా ఇంటర్నల్ గా కూడా వాళ్ళే కదా. సో ఇప్పుడు తెలియని వాళ్ళకైతే తెలియాలి కదా, మనం వాళ్ళు చేసేటోళ్ళు చెప్పుకునేటోళ్ళు చెప్పుకొని. కానీ క్లియర్గా ఏంటంటే కుడి పక్కన అందరూ బలంగానే ఉంటాం మనం, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో ఎడ పక్కనకి వచ్చే వరకు కుడితో పోల్చుకుంటే కొంచెం బలం తక్కువనే ఉంటుంది, అన్ని తక్కువ నాజుకుంటాయి. సో కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన సైజెస్ కూడా ఉంటాయి, సైజెస్ కూడా తక్కువ ఉంటాయి, మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. దాంతో పాటుగా ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడు ఒకటే సైజ్ గాజు ఉంటుంది. ఈ చెయ్యికి వేసుకుంటేనేమో రైట్ హ్యాండ్కి వేసుకుంటే టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటేనేమో లూజ్గా ఉంటుంది. సో మిగతా కొత్త చెప్పులు కొన్నప్పుడు కూడా కొత్త కొనుక్కున్నప్పుడు అర్థం చేసుకుంటే అక్కడ ధ్యాస పెడితే ఖచ్చితంగా అర్థమైంది. సో ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులను చెప్పడానికి మన శరీరమే నిదర్శనం. సో నేను అదే చెప్తున్నా, బయట ఎక్స్టర్నల్ గా మనం ఈ ఎగ్జాంపుల్ చెప్తేనేమో కొంతమంది కొట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు లోపల ఇంటర్నల్ గా లైక్ మన బ్రెయిన్ సిస్టమ్ నే చూసుకున్నా, నర్వస్ సిస్టమ్ నే చూసుకున్నా, రైట్ సైడ్ ఉన్నవన్నీ లెఫ్ట్ కంట్రోల్ చేస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రైట్ సైడ్ హ్యాండ్ ని, రైట్ సైడ్ ఐ ని. నువ్వు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్ తీసుకుంటే రైట్ సైడ్ బ్రెయిన్ ఏమో లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది,
లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఏమో రైట్ సైడ్ కంట్రోల్ yes చేస్తుంది. exactly So, that నీకు is nothing but a shiv or shakti అర్ధనాదేశ్వరుల తత్వము. న్యూట్రాన్ ప్రోటాన్ లైక్ ఇది మన చేతులకైనా సరే, కొత్తగా పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టినప్పుడైనా సరే, ఇది ఏ మర్చిపోయినా నేను పనైనా ఇది ఒక థింగ్. ఏ పనైనా మనకి ఏమని చెప్తారు, ఇప్పుడు కుడి లెఫ్ట్ సైడ్ చేత్తో ఇప్పుడు అందరికి కంకరం ఏమో పెళ్లి కాకముందు ఆడపిల్లకేమో రైట్ హ్యాండ్ రైట్ సైడ్ కడతారు, కడతారు. మగ పిల్లగానికేమో రైట్ హ్యాండ్ కడతారు. అవును. సో పెళ్లి అయిన తర్వాత మగ పిల్లగానికేమో రైట్ సైడ్ కడతారు, ఆడపిల్లకేమో లెఫ్ట్ హ్యాండ్ కడతారు. ఎందుకు గురించి అమ్మాయి కడతారు? విషయంలో చేంజ్ అయిపోతుంది. ఎందుకు మారుస్తారు మరి? అదే మనుషులు అర్థం చేసుకోవాల్సింది. అసలు ప్రతి ఒక్కరు కట్టుకోండి అమ్మ పెళ్ళైంది కదా ఎడం చేతికి కట్టుకో, ఎందుకంటే భార్య ఎడం వైపు కూర్చుంటది, ఇదే చెప్తారు. కానీ పూర్తిగా వాళ్ళిద్దరూ కలిసి ఒకటయ్యి ఆ అర్ధనాదేశ్వరుల రూపంలో వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు అనేది ఎవరికి చెప్పరు. Okay. బికాస్ ఎవ్రీ టైం ఏమైపోతుంది అని అంటే ఇప్పుడు హస్బెండ్ అంతకుముందు దాకా రైట్ సైడ్ కి హీస్ హోల్డింగ్, అమ్మాయి వచ్చిన తర్వాత షీజ్ అ లెఫ్ట్ సైడ్, అంటే శక్తి స్థానంలోకి తను వచ్చేసింది తనలోకి. అవును. ఇప్పుడు ఇక్కడైనా సరే ఫిజికల్ గా హస్బెండ్ రైట్ హ్యాండ్ కట్టుకుంటే అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ కట్టడానికి కారణం ఏంది అని అంటే లైక్ తన శక్తి భాగం తనకి ఇస్తున్నట్టుగా Okay. థింగ్స్ అటు చేంజ్ అయిపోతుంటాయి. అండ్ రైట్ సైడ్ ఉండేది ఈ లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్ చేసే అంత నర్వస్ సిస్టమ్ అంతా మనకి ఉండేదే రైట్ బ్రెయిన్ నుంచి. సో అక్కడ ఆటోమేటిక్ గా ఆఫ్ కోర్స్ శివయ్యకే కడుతున్నట్టు. So scientific ఒక అమ్మాయికి సైంటిఫిక్ రీజన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీజన్స్. ఇది కూడా చెప్తారు ఏమని, అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత లైక్ ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి నర్వస్ సిస్టమ్స్ నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్ యూట్రస్ కి ఎక్కువ ఉంటుంది, సో దానికోసం అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము అని అంటారు. చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ తత్వాన్ని ఉద్దేశంలో ఉంచుకొనే మన పూర్వీకులు చాలా కార్యాలు చేసిండ్రు. ఆచారాలని పెట్టినా, మనకి ఏవి ఇచ్చినా, సాంప్రదాయాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఆ శివ పార్వతుల లోపల నుంచే ఇచ్చిండ్రు మనకి. మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయిని కుడికాలతో లోపలికి రా అంటే వీ షుడ్ అండర్స్టాండ్ బికాస్ రైట్ లెగ్ ఈస్ కంట్రోల్డ్ బై శక్తి. ఇండైరెక్ట్లీ వీఆర్ ఇన్వాల్వింగ్ లైక్ శక్తిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. శక్తియే రైట్ కాళ్ళలో అడుగు పెడుతుంది మన లైఫ్లోకైనా ఇంట్లోకైనా ఏదైనా సరే. కుడి చేయి చేస్తుందంటే అమ్మవారు చెయ్యి పని చేస్తుంది అని అర్థం. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం ఫీల్ అవుతామంటే కుడి చెయ్యే చాలా వాల్యుబుల్, ఏదో దీనికి ఇచ్చిన వాల్యూ దీనికి ఇయ్యం గాను. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. అంతా సర్వాంతర్యామి శివయ్యనే అని అనుకుంటారు, కానీ ఈమె లేనిది ఆయన లేనే లేడు, శక్తి లేనిది శివయ్య లేనే లేడు. అది చాలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని చెప్తారు. జాగ్రత్త, ఎందుకంటే శివయ్య భక్తులు మళ్ళీ కామెంట్ పెడతారు, తప్పు మాట్లాడుతున్నారు మీరు, శివయ్య ఎక్కువ అని అంటారు. శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని ఒక అంటూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. ఇది ఎలా? అదే కదా మనుషులు అర్థం చేసుకోవాల్సింది. ఆ అర్ధనాదేశ్వరుల తత్వం ఉంది కాబట్టి, అది నిజం కాబట్టి, సృష్టిలో మనం వాళ్ళని కొలవాల్సింది అట్లనే కాబట్టి, శక్తి లేనిదే శివుడు శవంతో సమానం అంటే మన లైక్ లెఫ్ట్ సైడే మన హార్ట్ ఉంటుంది. మన బాడీలో ఏ పార్ట్ ఉన్నా లేకపోయినా వీ కెన్ లీవ్, అంటే ఒకటి ఉండి ఇంకొకటి పని చేయకపోయినా కూడా బతకగలుగుతాం. కానీ గుండె మాత్రం ఒకటే. ఈ మొత్తం శరీరానికి శక్తినిస్తుంది ఏంటి? హార్ట్. కంప్లీట్లీ. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బాడీలో అన్ని పార్ట్స్ తేడా అటు ఇటు అయితే మనిషి చనిపోతాడు. సో శరీరంలో ఏ ఆర్గాన్ పని చేసినా పని చేయకపోయినా శరీరం బతికే ఉంటుంది. కానీ హార్ట్ ఒకటి ప్రాబ్లం అయితే మనిషి అంతే ఇక కథం. సో అదే అర్థం చేసుకోవాలి. సో షీఈస్ ద శక్తి. ఆమె లేనప్పుడు శివయ్య శవంతో సమానం. మనమైనా సరే ఆ శక్తి లేనిదే శవంతో సమానం. వాళ్ళ రూపంలో ఇప్పుడు ఎంత శివయ్య ఎంత బలంగా ఏమున్నా కూడా ఒక చెయ్యి ముందుకు వస్తేనే కలవదు, ఇంకో చెయ్యి కూడా రావాలి. ఆ రెండు చేతులు మన చేతికి మనలో మనకు సంబంధించింది అయితేనే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు నా చేతితో నా కుడి చేయి తెచ్చి నీ ఎడం చేతితో నువ్వు ఒక పని చేసిన మన ఇద్దరం కలిసి ఒకే విధంగా చేయగలుగుతామా చెప్పు? సో ఇంట్లో ఏదైనా పూజ చేసినా భార్యాభర్తలు ఇద్దరు ఉండి చేయాల్సి అంటే చెప్తారు. అవును. భార్యాభర్తలు లేకుండా ఒక్కరితో సంపూర్ణం కాదని కూడా చెప్తారు. అవును. సో అమ్మ కూడా అమ్మతో ఆయన ఉన్నాడు కాబట్టి కలిసే ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరు. ఇంకొక విషయం ఇంకో దగ్గర కూడా చూసిన నేను, మగ పిల్లగాడు ఉన్న అమ్మాయి ఆ టైంకి అక్కడికి రాలేకపోయినా ఆమెకు సంబంధించిన ఏదైనా వస్తువు దగ్గర పెట్టుకొని పూజ చేయమంటారు. ఇప్పుడు హస్బెండ్ తో కూడా అంతే. హస్బెండ్ లేనప్పుడు అమ్మాయినైనా సరే తన భుజం పైన వేసుకునే కండవానో ఏదో తీసుకొని వచ్చి లైక్ దాంతో చెయ్యమని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం.
శివపార్వతులు ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలిపి పూజించాలి అనేది. అసలు మనము ఈ కార్యం ఎందుకు చేసినాము, ఎందుకు ఈ శక్తి ఆలయాన్ని కట్టినము అనే మూలం కూడా సృష్టికే మూలమైన వారిని ఒకే దగ్గర పెట్టి పూజించడమే మనకు అమ్మవారి ఇచ్చిన కార్యము. అండ్ చాలా మంది అంటే నేను చూస్తున్న మన దగ్గరికి వచ్చినప్పుడు బయట గుడి అంటే ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది మహి, రైట్? దాన్ని లోపలున్న దేవుణ్ణి అర్థం చేసుకోవడం తక్కువైపోయి అక్కడ దొరికే ఏమంటారు ఆ గుళ్ళో లభించే వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు అంటే ఎట్లాంటి వాల్యూస్ అంటున్నారు మీరు? ఇప్పుడు ఒక మనిషి రాగానే జర మంచి సోబర్గా తయారై పెద్ద కార్లో ఆయన రాగానే ఆయన హుందాతనాన్ని, ఆయన గొప్పతనాన్ని, డబ్బు ఉందని చెప్పి లేదా ఒక పదవి ఉందని చెప్పి ఇట్లాంటివి ఏమన్నా గుళ్ళని చూపించుకోవాలని ఎక్కువ అయిపోతుంది తెలుసా. నువ్వు చూస్తున్నావో లేదో బాగా గమనించు. దేవుడు ఇష్టపడతాడా అది? మనిషి అర్థం చేసుకోవాల్సింది అదే మహి. మరి వాళ్ళకి అర్థం కావట్లేదా? అర్థం అయితే లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం అది చేస్తున్నాం కాబట్టి వీఆర్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ కాల్స్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడైతే మన ఇద్దరం అది రిజెక్ట్ చేస్తున్నామో, మన గుళ్ళో విఐపీస్ లేరు అంటే వాళ్ళ అహం చూడు, వాళ్ళు రావడమే మానేస్తున్నారు దేవుడి దగ్గర. వాళ్ళకి శక్తి దగ్గరికి రావాలని ఉంది, అమ్మవారు స్వయంగా చెప్పిందంటే. కానీ వాళ్ళని విఐపీగా ట్రీట్ చెయ్యము అని అంటే రావడం మానేస్తున్నారు. అంటే ఏంది మనిషిలో ఆమెంది చెప్పు? దేవుడి కన్నా గొప్ప అనా చెప్పు? మనిషి ఒక్క సెకండ్ పట్టదు ప్రాణం పోవడానికి. అదే ఆలోచించకుండా అంతా నేనే అనుకొని అసలు తను గొప్పవాడు ఎట్లయితాడు మనిషి చెప్పు? ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం, మనం తింటాము, పడుకుంటాము, మలమూత్రాలు విసర్జిస్తాం, అన్నీ చేస్తాం. మనం దేవుళ్ళు ఎట్లయితాం చెప్పు? కొంతమంది గురువులు, బాబాలు, వాళ్ళు వీళ్ళు వేషం వేసుకొని యూట్యూబ్లో ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అవి ఇవి చెప్తున్నారు. దే ఫీల్స్ లైక్ మేము దేవుళ్ళము, మాలాంటి పెద్దవాళ్ళు అని అంటున్నారు. మరి దేవుడు ఏం కావాలి? వీళ్ళందరూ దేవుళ్ళు అయితే దేవుడు ఏం కావాలి? విషయం ఇక్కడే ఉంది. ప్రజలు కూడా అంటే భక్తులు అర్థం చేసుకునే విధానం, భక్తులు ఎప్పుడైతే మూఢనమ్మకంగా పిచ్చిగా ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడిన నమ్మడంతో మొదలవుతుందో అన్నీ ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. సో ఒక మనిషి చేసిండా 10 మంది పోయాడు దండ, ఒక మనిషి దండం పెట్టి 10 మంది ఆడ మొక్కుడు చూస్తలేమా? అప్పుడప్పుడు మన ఇద్దరు ఆడ కూర్చొని చూస్తుంటాము. ఒక్క చెట్టు కాడ ఎవరైనా ఒక్క దండం పెట్టడం ఒక నలుగురు చూసిండ్రు అనుకో, ఆ చెట్టు ఏందో ఎవరికి తెలియదు. మనం ఒక చెట్టు షో కోసం అని పెట్టినాం. కార్తీక మాసంలో మర్చిపోయినా, యాక్చువల్లీ కార్తీక మాసంలో ఏది ఉసిరి చెట్టుకో ఏదో దీపం పెట్టాలని ఉంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఉసిరి చెట్టు కాదు మన దగ్గర ఉన్నది, ఆ జమ్మి చెట్టు. దాని చుట్టూ దీపాలు పెట్టిండ్రు. నేను చెప్తానే ఉన్నా, అమ్మ ఇక్కడ లేదమ్మా అవతలు ఉంది, ఇది కాదమ్మా. సో ఇంకొక విషయం ఇప్పుడు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. నేను శ్రీలంకన్ మైథాలజీ చూస్తే వాళ్ళు ఎంత తెలివిగా మన దగ్గర పైసలు తీసుకుంటున్నారంటే, శ్రీలంకలో అంట వాళ్ళ మైథాలజీలో రాముడు తెలియదంట, రావణుడు తెలియదంట. సో శ్రీలంక పీపుల్ డజంట్ నో అసలు వాళ్ళ మైథాలజీలో వాళ్ళ రాముడు లేడు, రావణుడు లేడు. సో వాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ మన దగ్గర ఉన్న భక్తి కొంతమంది వాళ్ళు చూసుకొని వాళ్ళ టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఒక గుంతను చూపించి ఆడగో ఈడ ఫస్ట్ టైం హనుమంతుడు కాలు పెట్టిండు ఇదే ప్లేస్ అని చూపిస్తే కథం అది పోయి అందరం మనం ఆడిపోతాం. టూరిజం డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ తెలివి వాళ్ళు ఉపయోగించారు. ఇక్కడ మరి సీతమ్మ ఎక్కడ ఉండే అని మళ్ళీ అడుగుతారు కదా అక్కడికి వచ్చిన తర్వాత. ఎక్కడో ఒక బొటానికల్ గార్డెన్ తీసుకపోయి ఇదే అశోక వాటిక అని చెప్పి ఇక్కడ చూపించారు. సో ఇవి వాళ్ళు అంటే మనోళ్ళు పోవడం స్టార్ట్ అయిన తర్వాత అసలైనది అక్కడ జరగనే లేదంట. యాక్చువల్గా అదే కాదు, అక్కడ విషయం వాళ్ళు చెప్తున్నారు. నాకు కొంతమంది నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే అసలు వాళ్ళ మైథాలజీలో ఇవి లేనే లేదంట. రాముడు తెలియదు వాళ్ళకు, రావణుడు తెలియదు. సో అక్కడ ఆ ప్లేసే కాదంటే ఇంకా దాని ప్లేస్ ఇంకా చాలా ముందుకు ఉందంట జరిగిన ప్లేస్ అసలు ఇక్కడ మనకు. కానీ వాళ్ళు టూరిజం ని డెవలప్ చేసుకోవడానికి పోతే ఇక మన వాళ్ళందరూ కట్టుకొని టూరిజం అసలు వాళ్ళకు రాముడు లేదు, రావణుడు వాళ్ళ మైథాలజీలో లేనే లేదంట. సో ఇది ఏంటంటే మనం ఇది చెప్పినాం అనుకోండి మీకేమో తెలుసా అని అడుగుతారు. అయితే నేను చెప్తుంది అంటే రియాలిటీ ఎవరు తెలుసుకోకుండా దేవుణ్ణి మొక్కుతున్నారు. ఓన్లీ రియాలిటీతో సంబంధం లేదు, రియాలిటీ ఎప్పుడు గ్రౌండ్ లోపల ఉంటుంది. అవును, we don't even see that, we don't even dare to know that. అర్థమైందా? మనం ఏం చేస్తాం అంతా ఒక ట్రూత్ ని, అండ్ దట్ ట్రూత్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాక్ట్స్. ఈ రెండిటినే క్యారీ చేస్తూ పోతుంది మన జనరేషన్స్ అంతా కూడా. అంతెందుకు మహి, ఇప్పుడు ఈ స్నానాలు చేయడానికి పోతుంటాము మనము, ఇక్కడ అక్కడ పోయి చూసి వస్తూ ఉంటాం మనము. ఒకప్పుడు వాటర్లో కాయిన్స్ వేసిండ్రు అంటే దేర్ ఈజ్ అ రీజన్.
బికాస్ వాళ్ళకి మన లెక్కల నల్లలిపితే ఇంట్లో ప్యూరిఫైయర్లు ఇవన్నీ లేకుండే వాటర్ ప్యూరిఫై చేయడానికి. సో వాట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ ఎలిమెంట్స్ అని చూసినప్పుడు రాగి, రైట్, ఆ రాగి కాయిన్స్ వాటర్ని ప్యూరిఫై చేసేటివి. అండ్ మోస్ట్లీ నువ్వు అబ్జర్వ్ చేసినావా, ఈ స్నానాలు చేయడము, నది స్నానాలు అవి ఇవి ఎక్కువగా వర్షాలు పడి మనకి బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ ఉన్నప్పుడు, ఈ వింటర్ సీజన్స్లో, ఈ కార్తీక మాసంలో ఇట్లాంటి టైంలో ఎక్కువ మనం స్నానాలు అవి ఇవి చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ టైం వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఏం చేసిండ్రు, ఉట్టిగా ఏమంటే పైసలు ఎవడిస్తాడు, నువ్వు ఇస్తావు నేను ఇస్తాను, మన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ₹1 ఏరా నాయన ఆడా అంటే వెయ్యము. కాబట్టి నా దేవుడి పేరు చెప్తే భయంతో అమ్మో నేను రూపాయి ఇస్తే ₹2 నాకు దేవుడు ఇస్తాడు అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకప్పుడు వాళ్ళు చేసిన దాని వెనుక వాళ్ళ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం అని చెప్పి వాళ్ళు రాగి కాయిన్స్ వేసిండ్రు. ఇప్పుడేమో ఆ తర్వాత సత్తు, ఆ తర్వాత ఏమో స్టీల్ కాయిన్స్ వచ్చేసినాయి. వాట్ ఈస్ ద యూజ్ మహి? అందుకే నువ్వు చూసినావా, మనం ఏంటన్నా ఉత్సవాలు వచ్చినప్పుడు నది స్నానాలు చేసి వస్తే చుట్టుపక్కల జనాలు పరిగెత్తుకునేలా పైసలు తీసుకొని వస్తున్నారు. మన ఋషులు ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ గానే ఏది క్రియేట్ చేసినా సైంటిఫిక్ గానే క్రియేట్ చేసింది. సో దానికి దేవుడి పేరు చెప్పినారు, భయం ఉండడానికి, మనిషి చేయడానికి. మన మనుషుల తత్వం వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా సరే లైక్ మనం అనుకుంటాం పక్కనోడు ఇల్లు కాలుతున్నా పర్వాలేదు కానీ నా ఇంటి దాకా పొగొస్తలేదు కదా, మనకి ఏమీ అవ్వట్లేదు కదా, మన సేఫ్టీ చూసుకుంటాం. వాడిని కాపాడడానికి తర్వాత ఫస్ట్ మన సేఫ్టీ చూసుకుంటాం. సో మనుషులు ఇంత మూర్ఖంగా ఉంటాం కాబట్టి ప్రతిదీ దేవుడు అంటే ఇప్పుడు ఎవడికి భయపడతాడు చెప్పు? మనిషి దేవుడికే కదా. ఎంత పెద్ద విద్య నేర్చుకున్న డాక్టర్ అయినా దేవుడికే దండం పెట్టి ఆయన పని స్టార్ట్ చేస్తాడు. ఎవరన్నా ఉండని, కోటీశ్వరుడు ఉండని, దేవుడికి దండం పెట్టకుండా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎంత గొప్ప అయినా మళ్ళీ నా పయ్యోడు ఒకడు ఉన్నాడు రా నాయన అని చెప్పి. సో అది మరవద్దనే ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఆచారాన్ని దేవుడితో ముడేస్తూ పోయిండ్రు. కానీ ఆ ఆచారం మూర్ఖత్వం అయిపోయింది. యూనో. సో ఇంకొక విషయం కూడా, ప్రతి ఒక్కరు గుడికి వస్తారు. గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ పట్టుకొని వస్తారు. ఎందు గురించి నీకు తెలిసిందే కదా. మామూలుగా ఎందుకు అనేది అయ్యగారులకి ఇట్లా ఎవరు చెప్పరు. చెప్పాలి అని అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లో సైంటిఫిక్ రీజన్స్ ఉంది దాని వెనక. అండ్ ఒక ఆచారం కూడా ఉంది. ఆ ఆచారం ఏందో నీకు తెలిసిందే, చెప్పు నువ్వే. నాకు ఆచారం తెలిసినది నాకేంటంటే, ఒకప్పుడు పెద్ద పెద్ద ఋషులు, ఇప్పుడు శ్రీరామదాస్ అయినా లేకపోతే భక్త కన్నప్ప ఆయన కన్ను తీసి ఇచ్చేసింది. ఆ సమయంలో అమ్మవారి కోసం అని చెప్పి ఒక ఋషి తపస్సు చేస్తూ, ఆయన ఆ సమాజానికి ఎంతో కొంత మంచి వ్యక్తి. సో ఆయన ఏంటంటే అమ్మవారి కర్ణించడానికి నా తలకాయ కూడా తీసిస్తా అని చెప్పి అన్నాడంట. సో నువ్వు కనిపించకపోతే నా తలకాయ తీసి ఇచ్చేస్తానని చెప్పిండంట. సో ఆ టైంలో ఆయన చెయ్యనీకి పోయినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నువ్వు ఆ పని చేయకు, నీ ప్లేస్లో ఒక స్వచ్ఛమైన ఏదైనా, అంటే అన్నిటికంటే ఈ సృష్టిలో స్వచ్ఛమైన దాన్ని నాకు సమర్పించి సరిపోతుంది, అంతకుమించి నీ భక్తి నాకు చాలు అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమై ఈ విషయం చెప్పిందండి. అప్పుడు ఆ టైంలో ఆయనకు అర్థమైనది ఏంటంటే, ఒక కొబ్బరికాయ అంటే స్వచ్ఛమైనదే కదా, అందులోకి ఏది కూడా కల్తీ కాదు. ఒకటి భూమి నుంచి పెరుగుతుంది, దాంట్లోకి వాటర్ ఉంటుంది, లోపల అంటే వైట్ కలర్ దేనికి సంకేతం? మనం ఒక మనసుకి సంబంధించింది, అంటే స్వచ్ఛతకి. ఏమనంటే వైట్ పేపర్ లాగా ఉంటుంది అని అంటారు మనం. సో దానికోసం అప్పుడు ఆయనకు, ఆ ఋషికి అప్పుడు ఆ ఆలోచన వచ్చి ఆ కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించిందంట. మనలో ఉన్న ఆహాన్ని, మనలో కోపము, అన్ని విషయాలు అన్నిగా ఆయనను సర్వం ఆయనను అమ్మవారికి అర్పించుకున్నట్టు. అంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది, అంటే నీ ఆహాన్ని అట్లా ముందు అర్పించేయాలి అని చెప్పి. సో అందుకోసం కానీ కొబ్బరికాయ అనే సిస్టమ్ తీసుకొచ్చింది. ఏంటంటే గుడికి వచ్చినప్పుడు కొట్టి దేవుడికి సమర్పిస్తున్నాం, కానీ దేనికి సమర్పిస్తున్నాం? ఏం లేదు, ఈడొకటి కొట్టాలి, సగం మనం ఇంటికి పట్టుకోవాలి. అంటే మన క్షణానికి ఆడ ప్రసాదం అది కింద పడితే మళ్ళీ మొక్కుకొని తీసుకుంటాము. కానీ అది ఎందుకు ఏంది అంటే దాన్ని కొట్టి వెనుక రీజన్స్ తెలుసుకో. అదే మన ఆహాన్ని, మనలో ఉన్న అన్ని కూడా అమ్మవారికి అర్పించి వెళ్ళిపోవడమే. అది కాదు కదా మనం చేస్తున్నది. తెస్తారు, కొబ్బరికాయ కొడతారు, ఆడ కొంతమంది ఆ నీళ్ళు పట్టుకొని తాగుతారు, ఒక చిప్పు ఈడ వేసిపోతారు, కానీ దాని వెనుకున్న కారణాన్ని తెలుసుకుంటలేరు. ఇది కొట్టినము అంటే నీ దగ్గరికి రాకముందు దాకా నాలో ఉన్న ఆహాన్ని, కోరికని, అన్ని నీ దగ్గర ఇగో ఈ నీళ్ళ రూపంలో, ఈ కాయని పగలగొట్టినప్పుడు వచ్చిన శబ్ద రూపంలో నేను ఇంత స్వేచ్ఛగా, అంటే నీ దగ్గరకు వచ్చిన తర్వాత నా మనసు
నా బుద్ధి అన్నీ ఈ తెల్లగా ఎట్లయితే లోపల కొబ్బరికాయ ఉందో అట్లా నేను అయ్యి వెళ్తున్న తల్లి అని చెప్పి పోవడం కోసం చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్లో మనోళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. నేను ఇంటికి తీసుకెళ్ళొద్దని చెప్పట్లేను, కానీ ఎందుకు కొడుతున్నామో తెలుసుకోవాలి. పిల్లల కుట్టిగానే చెప్తాం, ఏమని తెలుసా, రై గుడికి పోతున్నా అనగానే రై కొబ్బరికాయ తీసుకోపో, కొట్టి రావాలి, అట్లా కొట్టకుండా రావద్దు, కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకు కొట్టాలి? నువ్వు ఎందుకు కొట్టాలో రీజన్ చెప్తే కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం కూడా లేదని నేనంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిన్ను నువ్వు అర్పించుకో చాలు అని తెలిస్తే చాలు ఆ పిల్లగాడికి అని అంటున్నాను నేను. పీపుల్ షుడ్ నో ద రియాలిటీ. యాక్చువల్గా చాలా మంది మనకి నిజాలు చెప్పే వాళ్ళు కరువైపోయింది. ఓన్లీ ఈ జెన్జీ కిడ్స్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద సైన్స్. కొంతమంది మీరు తప్పు అని ప్రూవ్ చేయడం కోసము మూఢనమ్మకాలని, అవసరం లేని ఆచారాలని తెచ్చి బాధ ఎక్కువగా దాన్ని జనరేషన్ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు. మన తాతలు ముత్తాతలు, మన ముత్తాతలు అయితే పోయినారు, మన తాతల స్టేజ్ లాస్ట్ జనరేషన్. వాళ్ళు ఒక్క పెద్ద మనిషి చనిపోతే ఒక లైబ్రరీ పోయినట్టే గుర్తు. ఎందుకంటే నాకు తెలిసిన, నేను చిన్న ఉన్నప్పుడు చూసిన చీమలను చూసి వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పేటోళ్ళు. ఎట్లా చెప్పేటోళ్ళని నేను అనుకునేటోళ్ళు. నేను ఎట్లా అంటే చీమలు అంట అవి వర్షం వచ్చే ఒక 5-6 గంటల ముందే దాన్ని తెలిసిపోతుంది అంట చీమలకి. ఎట్లా అంటే అక్కడ ఉన్న దాని గుడ్లు పెడుతుంది కదా ఎక్కడో ఒక దగ్గర, ఆ గుడ్లనంట తీసుకెళ్లి పైన జర ఎత్తుండే ప్రాంతంలో పేర్చుకుంటాయి నీళ్ళల్లో, అది కొట్టుకోపోకుండా. దానికి ఎట్లా తెలుస్తుంది అంటే దానికి 2 యాంటీనాస్ ఉంటాయి పైన. దానికి అంట ఈ గాలిలో ఉన్న తేమని ప్లస్ ఎలక్ట్రికల్ వేవ్స్ ని అది గ్రహిస్తుంది. అది అబ్జర్వ్ చేసి దాన్ని ఒక 1 వీక్లో నీకు సారీ 6 ఆ డేలో 6 అవర్స్ ముందే గ్రహిస్తుందంట చీమ. అప్పుడు దాన్ని ఎత్తు ప్రాంతంలో తీసుకెళ్లి అది పెట్టాడు. సో వాళ్ళని చూసి అవి చూసి వాళ్ళు చెప్పేటోళ్ళంట ఈరోజు వర్షం పడుతుంది. కొన్ని పువ్వులను చూసి చెప్పేటోళ్ళంట, కాయలను చూసి చెప్పేటోళ్ళంట ఈ ఎప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం ఎంత పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనేది కూడా చెప్పేటోళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక లైబ్రరీ వాళ్ళు పెద్దవాళ్ళు. సో ఇక్కడ బికాస్ ఎందుకో తెలుసా, మన చేతులతో మనం చేసుకున్నది ఈ దౌర్భాగ్యం మనము ఫ్యూచర్ లో అనుభవిస్తాం మనం. ఎందుకు అనంటే అప్పట్లో వాళ్ళు చెప్తుంటుంటే మనము బుక్స్ వెనక, ఈ టీవీల వెనక ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయినాం చూడు, మనము వాటిలోకి ఇన్వాల్వ్ కాగానే వాళ్ళ మాటలు మనకి చెడుగా అనిపించినాయి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో విజువల్స్ లేవు, అర్థమైందా? మాటలు మాత్రమే ఉండేటివి. ఈడ ఏంది, వీడు విజువల్స్ చూపిస్తున్నాడు, ఒక బొమ్మని ఆడిస్తున్నాడు, నవ్విస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. వీటికి కనెక్ట్ అవుతూ రియల్ థింగ్స్ అన్నిటికీ డిస్కనెక్ట్ అయిపోయాను. రియల్ ఎమోషన్స్ కి, రియల్ రిలేషన్స్. ఎంత ఘోరం అయితే మొన్న గుడికి వచ్చిర్రు, వాళ్ళు దర్శనం చేసుకొని తల్లిదండ్రులు పోతున్నారు. అక్కడ మన త్రిశూలం దగ్గర వచ్చి పాప అక్కడ నిలబడి నాకు ఫోటో తీస్తే గానీ నేను ఇంటికి రాను. ఎంత జిద్దు చేస్తుందంటే అంత జిద్దు చేస్తుంది. తల్లిదండ్రులు కూడా నువ్వు రామ్మా, నేను ఫోటో ఖచ్చితంగా నాకు ఫోటో తీస్తే నేను ఇంటికి వస్తా, లేకపోతే రానని చెప్తాను. నేను ఆ పాప దగ్గరికి పోయి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ పాపకి. అండ్ ఆ పాప ఏజ్ కూడా చాలా చిన్నది, 5-6 years ఉంటుంది. సో ఆ పిల్లకు తల్లిదండ్రులు ఇప్పుడు నేను అడిగిన ఎక్కడికి వచ్చినావు అమ్మా అంటే గుడికి వచ్చినాను. గుడికి ఎందుకు వచ్చినావు తల్లి అని అడిగితే దేవుడు మొక్కడానికి. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే గుడి లోపల ఉంటాడు. సో దేవుడిని ఏం మొక్కినావు అంటే దేవుడిని మొక్కితే చదువు వస్తుంది మంచిగా. దేవుడిని మొక్కితే నాకు ఎవరు చెప్పిరని అడిగిన. మా అమ్మ నాన్న చెప్పిరన్న. వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉన్నారు. నేను వాళ్ళకి అమ్మ నాన్నకి పిలిచిన, నీకు దేవుడు ఎవరో తెలుసా అని అడిగిన. దేవుడు గుళ్ళో ఉన్నది. మళ్ళీ వాళ్ళ ముంగట కూడా అదే చెప్పింది. సో మరి నీకు రోజు అన్నం ఎవరు పెడతారు తల్లి అని అడిగిన. మా అమ్మ పెడుతుంది అని. నిన్ను స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు తల్లి అని అడిగిన. నిన్ను ఎవరు ఆడిపిస్తారు, నిన్ను ఎవరు తీసుకెళ్తారు, నాన్న ఆడిపిస్తాడు, నాన్న స్కూల్కి తీసుకెళ్తాడు అని చెప్పింది. సో మరి దేవుడిని మొక్కితే అన్నం పెడతాడా నీకు అని అడిగిన. దేవుడు వచ్చి నిన్ను అన్నం పెట్టిండా, లేకపోతే దేవుడు వచ్చి నిన్ను స్కూల్ తీసుకెళ్ళాను? నీ కళ్ళ ముంగనేది దేవుళ్ళు పెట్టుకొని నువ్వు గుళ్ళో ఎట్లా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు? మరి నీకు అన్నం ఎవరైతే పెడతారో వాళ్ళే నీకు దేవుడు. నీకు స్కూల్ కానీ నీ అవసరాలు తీసేది నీ గుడిలో సారీ నీ స్కూల్లో ఎవరు నీకు చదివిపిస్తారంటే టీచర్ చదివిపిస్తారు. నీకు ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళే నీకు దేవుడు. నీ కళ్ళ ముంగడ 3 దేవుళ్ళు ఉన్నారు. ఈ 3కి ఒక దేవుడేమో నీకు చదువు చెప్తున్నాడు, ఒక దేవుడేమో నీకు అన్నం పెడుతున్నారు, ఇంకో దేవుడేమో నీ కోసం అన్నీ చూస్తున్నాడు. మొదటిగా వాళ్ళని గౌరవించు, వాళ్ళే దేవుడు లెక్క ఫీల్గా నువ్వు కష్టపడితేనే ఏదైనా వస్తుంది అని చెప్పి.
ఇవన్నీ మనకి చిన్నప్పుడు చెప్పిండ్రు, ఆ, లైక్ మాతృదేవ భవ పితృదేవ భవ అని. ఆచార్య కానీ దేవోభవ. ఇవన్నీ రోజు రోజుకి సేయింగ్స్ అయిపోయినాయి. ఆ. అంటే స్కూల్కి వెళ్ళంగానే పొద్దుగాలనే ఇది చెప్పాలి అంతే, వాటి వాల్యూస్ చెప్పట్లేదు. వై దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ చదువు అవర్ ఒక్కటే లైఫ్స్ కాదు, అనేది చదువే చదువు. వాల్యూస్ చెప్పట్లేదు. Values లేవు. సో అందుకే పిల్లలకి ఏమైపోతుందంటే ఇవన్నీ జస్ట్ వాళ్ళు మా అమ్మ నాన్న నీడ్స్ ఫుల్ఫిల్ చేసేటోళ్ళు, అమ్మ కోరికలు తీర్చేటోడు దేవుడు, చదువు చెప్పేటోళ్ళు టీచర్. ఈ పార్ట్సే చూస్తున్నారు, ఒక్కొక్క క్యారెక్టర్ లో ఉంచి చూస్తున్నారు. కానీ వాళ్ళే పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నావు? చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు మనమే ఉన్నాం, నువ్వు ఇంట్లో ఏదైనా లైట్ ఖరాబ్ అయితే నువ్వు రిపేర్ చేసేదాన్ని కదా. చిన్నప్పుడు we used to try. అవును, ట్రై ఇదేంది, చేస్తుండే. అదేంది అని. ఇంట్లో ఏదైనా నల్ల ఖరాబ్ అయినా కానీ టీవీ రాకపోయినా టీవీ రాకపోతే వెనకకి దానికి 2 దెబ్బలు కొడుతుండే, అది వస్తుంది. అవును. సో స్విచ్ ఖరాబ్ అయితే అంటే వినో ఎక్కడో వైర్ లూజ్ అయ్యింది, ఒకటి వేస్తే అది దాని సెట్ కనెక్ట్ అవుతుంది. అవుతుంది. సో ఇంట్లో నేనైతే ఏదో సైకిల్ try చైన్ ఖరాబ్ అయినా నేనే చేసుకునేటోని, లైట్ ఫిట్ చేయాలన్నా నేనే ఫిట్ చేసేటోని, లేకపోతే ఇంకా మోటార్ ఏదైనా ప్రాబ్లం అయినా వైర్ వేసేటోని, లైట్ పెట్టడానికి ఇవన్నీ చేసేటాన్ని. ఇంకోటి యాంటీనా ఉంటుండే పైన మనకి ఇంటి మీద, అవును, ఆ యాంటీనా అటు తిప్పుతుంటే. ఇటు తిప్పాలి. అంటే దాన్ని మనం ఇవన్నీ థింగ్స్ నేర్చుకున్నాము, నేర్పించారు మన తల్లిదండ్రులు. అవును, కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? నథింగ్. స్కిల్సే లేవు పిల్లలకి. దేర్ ఇస్ నో స్కిల్స్. ఆ, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలా, ప్రతిదీ కూడా పిల్లలకి అంటే ఈ జెన్సీ కిడ్స్ ఎక్కడ ఎటు వెళ్ళిపోయి పాడైపోతారా అని పేరెంట్స్ చేస్తున్న తప్పేందో తెలుసా? మొబైల్. మన ఆచారాలని మూర్ఖత్వంగా వాళ్ళ మీద రుద్దుతారు. ఇదే ఇప్పుడు ఆ పాప చెప్పినట్టు, వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి భయం పెడుతున్నారు. నేనేమంటున్నా, భయం పెట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? పేరెంట్స్ కి ఏం తెలియదు కదా. అదే కదా, ఎందుకు తెలియట్లేదు? పేరెంట్స్ కి మళ్ళీ ఎవరు నమ్ముతున్నారు? ఎందుకు తెలియట్లేదో చెప్పాలా నేను. ఒకప్పుడు మనకు టీవీ లేనప్పుడు మన అమ్మలు ఏం చేసేటోళ్ళు, మన నాయనమ్మలతోటో మన అమ్మమ్మలతోటో కూర్చొని పెద్దవాళ్ళతో కూర్చొని మంచి చెడు తెలుసుకునేటోళ్ళు. టీవీ వచ్చినాక ఏమైంది? కమ్యూనికేషన్ పోయి ఏమైంది? సీరియల్ టైం కాగానే అమ్మ దబదబా మనల్ని పంపించేసేయాలి, వంట చేసుకోవాలి, సీరియల్ పెట్టుకొని కూర్చోవాలి. ఇక ఇంట్లోనే ముసలోళ్ళు ఎవడు పట్టించుకున్నాడు? మంచి వంటలు వేయడం నేర్చుకుంది. పిల్లలు రాగానే ఇంత అన్నం నోట కుక్కాలి, మళ్ళీ ట్యూషన్ పంపించాలి, మళ్ళీ సీరియల్ టైం అవుతుంది. సో ఇక్కడ టీవీ నుంచి మొదలై కమ్యూనికేషన్ ఆగిపోయి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. నాకు గుర్తుంది, ఇంట్లో ఏదైనా చిన్న ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా ఏది జరిగినా ఇంట్లో ఉన్న పసుపు తీసుకొచ్చి పెట్టేసేవాళ్ళు. లేకపోతే దగ్గు వస్తే రాత్రి కూడా నాకు ఓమని అందులో కొంచెం ఉప్పేసి దౌడక పెట్టుకోరాడు, పొద్దున వరకు దగ్గుపోతుండే. సో ఇప్పుడు లేవు కదా, నవ్ యూఆర్ హ్యావింగ్ కాఫ్ సిరప్, ఇంట్లో మెడిసిన్స్ ఉంటున్నాయి మనకి. అండ్ ఏమైపోయింది అని అంటే మా పిల్లలకి అవి పడవు, మా పిల్లలకి అవి పడవు, ఎలర్జీస్. మా పిల్లలు ఇట్లయితేనే ఉంటారు, మా పిల్లలు అట్లయితే. అసలు వాడికి నువ్వు ముందు నుంచి ఏమీ ఇయ్యక అది ఇచ్చినప్పుడు వాడు వియర్డ్గానే ఫీల్ అవుతాడు ఫస్ట్ టైం ఇస్తాడు. నువ్వే వాటికి దూరం అయిపోయినావు కదా. మై 40s 50s వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఒక 50 years ఓల్డ్ ఉన్న వాళ్ళు. వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దెమ్ చెప్పు. గుడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు ఒక మాట. మొన్న నేనైతే ఆశ్చర్యపోయిన, ఒక 2 దీపాలు పట్టుకొని అంకుల్ ఏమో ఒక సంచి, ఆమె ఆంటీ సంచి ఏమో దానికి వేసుకొని, ఆంటీ ఏమో 2 ఫోటోలు పట్టుకొని దేశం కాడ వెళ్ళబడి ఫోటోది అని ఆయన ఎంబడి పడ్డది. ఏం ఫోటోలు అర్థమవుతుంది. ఈడ మనం గుళ్ళో ఎంత మందిని చూస్తుంటే ఒక్కొక్కసారి కూర్చోబుద్ధి కాదు. అమ్మనేమో ఈ కార్యం చేయమంది, ఇక్కడ ఒక శక్తి ఉందని చెప్తుంది. మనం పొద్దున్న లేస్తే అందరికీ చెప్తున్నాం, ఇక్కడ శక్తి ఉంది చూడండి, ఆ రూపం ఏదో చెప్తుంది మీకు, భార్యాభర్తల గురించి చెప్తుంది, ఒక కుటుంబం గురించి చెప్తుంది, ఈ సృష్టి ఎట్లా ఉంది అనేది చెప్తుంది, ఈ రూపము చూడండి అంటే ఏం లేదు. ఆడ లైన్లో నిలబడతారు, దబ్బా లోపలికి పోతారు. మన అయ్యగారులు గోత్రనామాలు చెప్పి బొట్టు పెట్టంగానే చిన్నమ్మ దర్శనం చేసుకుంటారు. చలో ఇక ఎవరిని చూడు ఫోన్లు పట్టుకొని మొత్తము ముందే స్కాన్ చేసేస్తున్నారు. ఏడేడ స్పాట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఏడేడ ఫోటోలు దిగాలి, ఏడేడ రీల్స్ చేయాలి. ఇది 6 years ఓల్డ్ చైల్డ్ దగ్గర నుంచి ఒక 60-80 years ఓల్డ్ పీపుల్ దాకా చూస్తున్నాం మనం. ఇది ఎవ్రీ డే ప్రతిరోజు మనం చూస్తుంది అదే. అట్లీస్ట్ చాలా తక్కువ మంది ధ్యానం చేయనీకో లేకపోతే దేవుడిని అర్థం చేసుకోనికి కొంతమందే ట్రై చేస్తున్నారు. అది కూడా ఎవరో తెలుసా, యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ఇన్ని గంటలు శివయ్యని ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే సొంత లాభం కోసం తప్పితే నిజాన్ని రియాలిటీని తెలుసుకోవడానికి ఎవ్వరు ఏ గుళ్ళకి వెళ్ళట్లేదు. మళ్ళీ భక్తి ఎక్కువైపోయింది దేశం మీద.
పొద్దున్న లేస్తే ఎవరు స్టేటస్ చూడు, ఈ రోజు ఈ గుడికి వెళ్ళినాం, ఆ రోజు ఆ గుడికి వెళ్ళినాము. ఎంత ఘోరం అయిపోయిందంటే సిస్టము, దేవుడి గురించి ఎవరన్నా మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. మరి వాళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద. సైన్స్ ప్రకారంగా ఇప్పుడు చైనా గురించి మాట్లాడితే మనోళ్ళు చాలా మంది మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి చైనా విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళని ఈ దేశభక్తులు వచ్చి మన అడగోలే తిడుతున్నారు వాళ్ళ పాపం. అవును. సో నేనేమంటున్నా అంటే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఎందుకు నేర్పిస్తలేము? ఏం నేర్పిస్తున్నాం? చాలా ఏం నేర్పిస్తున్నాం. నేర్పిస్తున్నాం? చిన్న చిన్న పిల్లలకి ఆ, మాలలు వేసేస్తున్నారు, దేవుడి దీక్ష అని చెప్పి. ఆ, మనము విజయవాడకి వెళ్ళినాం ఆ. పని మీద. వెళ్ళినప్పుడు ఏం చూసినాం మనం, ఇంత చిన్న పిల్లల కంటే దసరా అయిన తర్వాత పోయినాం మనము. అసలు పాపం నాకు వాళ్ళ తేడా. ఎంత బాధ అనిపించిందంటే ఆ, మహి, అసలు మనం ఎటు పోతున్నాము? ఆ రోజే దర్శనం చేసుకోవాలి. ఆ. చిన్న చిన్న ఆ రోజు నేనైతే పిల్లలకి ఒక ఆమెని ముసలామె పాపము హ్యాండిక్యాప్ ఆమె, వాళ్ళ పాప మెంటల్లీ డిసబుల్, ఫిజికలీ ఛాలెంజ్. ఫిజికల్లీ ఛాలెంజ్. ఆ పిల్లని తోలుకొని అవి ఇద్దరు గుండు చేయించుకొని ఆమెను పట్టుకొని లాక్కొచ్చి ఆ బస్సు ఎక్కించి, ఎందుకు ఈ దేవుడు చెప్పిండు ఆ విషయం? లేదు, నేను అదే అంటున్నా. ఇంత చిన్న పిల్లలు ఆడ కాళ్ళు కాలుతున్నాయి, బస్సు ఎక్కడానికి పైకి లేదు. అసలు ఘోరంగా ఆ పిల్లలకి ఏం తెలుసు? దేవుడు అది కోరడు కదా. అదే నేను అంటున్నా, వేయకండి పిల్లలకి ఈ దీక్ష అని చెప్పకుండా 9 రోజులు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమ్మవారంటే ఏందో ఎక్స్ప్లెయిన్ ఆ, చేయాలి. అసలు అమ్మవారి గురించి ఎవరు చెప్పట్లేదు. చెప్పట్లేరు. ఇప్పుడు ఖాళీ 9 అవతారాలు ఉంటాయి దసరాలో. ఉమ్, ఒక్కొక్క అవతారం మన నిజ జీవితంలో ఎంత పని చేస్తుంది అంటే, ఆ ఆడపిల్లకి అవి 9 అవతారాల గురించి చెప్పినామనుకో మనము, పిల్ల ఎట్లా శక్తి తయారవుతుంది. నేనేమంటారు, ఒక ఆడపిల్ల కాదు, ఒక మగ పిల్లగాడికి కూడా నవశక్తుల గురించి చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు అవును. అయ్యప్ప మాలలు వేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలకి అమ్మవారి దీక్ష అని చెప్పి, శివయ్య మాల అని చెప్పి వాళ్ళు మొన్నటిదాకా అయ్యప్ప మాలలకి ఎంత మంది వచ్చిండ్రు, మరి ఏం చూసినాం చెప్పు మనము. అంటున్నామని ఎవ్వరు ఏం కామెంట్స్ పెట్టినా ఏం చేసినా కూడా మనం రియాలిటీ ఇక్కడ శక్తి గురించి చూస్తున్నాము. ఇప్పుడు ఒక విషయం, శక్తి కాబట్టి ఒక విషయం వచ్చింది. మన గుడి చుట్టూ కొన్ని కొటేషన్స్ రాసి ఉంటాయి. అవును. కొటేషన్స్ అవి అందరికి ఆ భార్యాభర్తలకు సంబంధించిన కొటేషన్స్ ఉంటాయి. అందులో ఒక కొటేషన్ ఉంటుంది, ఈ సృష్టికి మూలమైన కొటేషన్, అది ఎవ్వరు గుర్తించరు. ఆ, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఎగ్జాక్ట్లీ అంటే? కరెక్ట్. అంటే లైక్ ఇట్ ఈస్ నథింగ్. ఒక మగవాడు ఒక్కసారి పుట్టి అదే ఇంటి పేరుతో అదే వంశంలో చచ్చిపోతాడు. అవును. కానీ ఒక అమ్మాయి మాత్రం 3 సార్లు పుడుతుంది తెలుసా. అవును. ఫస్ట్ పుట్టినప్పుడు ఒక ఇంటికి కూతురుగా, ఓకే, గుడ్. తర్వాత ఒక కుటుంబానికి వంశాన్ని తల్లిగా. ముందుకి తీసుకెళ్లే భార్యగా, కోడలుగా అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఒక తల్లయి, తర్వాత ఆ తల్లి అయిన తర్వాత జీవితం అంతా తన బిడ్డ కోసమే బ్రతుకుతూ పోతుంది. గుడ్. సో అట్లా 3 పుట్టుకలు ఉంటాయి. నువ్వు చెప్పిన దానికి అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇక్కడ పుట్టి మెట్టినింట్లో, తల్లిగారింట్లో అన్నీ నేర్చుకొని అన్నీ చేసి వాళ్ళ గౌరవాన్ని నిలుపుతూ అత్తగారింటికి వస్తుంది. అక్కడ కూడా వాళ్ళకి తన ఇంకొక పురాణమే కదా తను సృష్టిస్తుంది. అంటే ఒక అక్కడ కుటుంబాన్ని పోషిస్తూ ఇంకో జనరేషన్ ని. అక్కడ సృష్టిలోంచి బయటికి వచ్చింది అమ్మ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక సృష్టిని మొదలు పెట్టింది. అవునా కదా, దాన్ని పెంచి పెద్ద చేసి మరో సృష్టి కోసం తయారు చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్, దాని వెనక ఉన్న అర్థం ఇదే, మనం అందరం అర్థం చేసుకోవాలి. సో నాకు అర్థమైన అర్థం అంటే వాట్ ఐ వాంట్ టు సే యు ఇస్, ఈ రియాలిటీని అమ్మాయి మిస్ అవుతుంది. అవును. ఏది, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక ఓ మహాపురాణం అనేది ప్రతి అమ్మాయి మర్చిపోతుంది. మాయ ఎందుకు అనంటే, మ్యారేజెస్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఇట్స్ లైక్ అ బిగ్ ఈవెంట్ నౌ. ఎవ్రీవేర్, ఎవ్రీవన్, ఈవెన్ ద మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెళ్లి సాంప్రదాయాన్ని, ఆచారాన్ని ఎందుకు అనేది మర్చిపోయి, పక్కింటోడో లేకపోతే నా చుట్టమో ఎవడో ఇట్లా చేసిండ్రు దానికి భిన్నంగా నేను చెయ్యాలన్నట్టుగా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెడుతున్నారు. ఆడపిల్లని చదివియడానికి ఆలోచిస్తున్నాడు తండ్రి. ఏంది, అమ్మో ఇన్ని లక్షలు పెట్టి చదివియాలా అని ఆలోచిస్తున్నారు కొంతమంది లో మిడిల్ క్లాస్ పీపుల్. ఎట్లయినా పెళ్లి చేసి పంపి, కానీ పెళ్లి టైంకి వచ్చే మాత్రం ఏం తక్కువ కావద్దు నాయన, 10 లక్షలైనా ఖర్చు పెట్టుండ్రి అంటున్నారు. ఈ వాటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్, దే ఆర్ నాట్ టీచింగ్ అ గర్ల్ చైల్డ్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఈ పుట్టుకకి కారణం ఏంది, నువ్వేంది, నువ్వు ఎట్లాంటి శక్తివి, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలనేది చెప్పట్లేదు. పెళ్లి తంతులో నవశక్తుల గురించి ఉంటది అని చెప్పి నాకు తెలిసింది. కానీ ఇక్కడ మనం జరుగుతున్న దాంట్లో ఎక్కడ కూడా ఆ నవశక్తుల గురించి
పూజ జరిగిన తర్వాతనే శివుడికి ఇచ్చి ఏది జీలకర్ర బెల్లం వాళ్ళిద్దరిని, ఆ జీలకర్ర బెల్లం వాళ్ళిద్దరు అర్ధనారీశ్వర రూపం అంటారు, అది తెలిసి మొన్న తెలిసింది నాకు. ఓకే. ఎందుకంటే జీలకర్ర బెల్లాన్ని వేరు చేయలేమంట ఒకసారి కలిపినామంట. అవును. సో ఆ తంతు అనేది అక్కడే వాళ్ళిద్దరికి సంబంధించిందని నాకు తెలిసింది. అవును. సో ఇది మొన్న నాకు కూడా తెలిసిన విషయము. సో ఆ జీలకర్ర బెల్లం ఏంటంటేనే శివపార్వతుల రూపం అంట. దాని తర్వాత ఆ తాళి కూడా దానికే సంబంధించిందని 2 తాళులు ఉంటాయి దాంట్లో. అవును. సో ఎవరు తాళి కట్టినా 2 తాళులు ఉంటాయి దాంట్లో. సో ఈ దానికంటే ముందే అమ్మాయి కంట ఈ నవశక్తుల రూపాల గురించి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి గౌరీ పూజ అట్లే అదే జరుగుతుంది. యాక్చువల్గా ఎవరు కూడా ఈ నువ్వు చెప్పినట్టుగా నవశక్తులని ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. గౌరీ పూజ మాత్రమే చేపిస్తారు. అవును. నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా నీకు నేను చెప్తుంది అదే, ప్రతి ఒక్కరు పెంపకం తర్వాత పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలి ఇవే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును. ఎవరు కూడా అమ్మాయికి ఆ శక్తులు అంటే ఏంటి, ఆ శక్తులు నీలో ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎప్పుడు వాటిని నువ్వు ప్రదర్శించాలి అనేది చెప్పట్లేదు. 9 రోజులు దీక్ష తీసుకుంటున్నారు, అమ్మ ధ్యానంలో ఉంటున్నారు, అమ్మ లెక్క బొట్టు పెట్టుకుంటున్నాము, పసుపు రాసుకుంటున్నాము, అన్ని అలంకరణలు చేసుకుంటున్నాము, కానీ నీలో మార్పేయండి. Can we see anything? Nothing, right? సో అదే నేను అంటున్నా. సో నేనేమంటున్నా, ఆ 9 శక్తుల గురించి మీ బిడ్డలకి నేర్పియ. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, అరే ఇప్పుడు కూడా చూస్తున్నాం తెలుసా మహి, ఏమని చూస్తున్నాం, పెళ్లికి ముందు ఏం చేస్తారంటే వీళ్ళు పెళ్లి ఫిక్స్ అవుతుంది అబ్బాయి తోటి, ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎంత పెద్ద హాల్లో చేయాలి, లేకపోతే ఈ సంగీత్ అంట ముందు ఒక వారం ముందో 2 వారాల ముందో సంగీత్, అది అయిపోగానే హల్దీ, ఎంగేజ్మెంట్, సంగీత్, హల్దీ, ఎవ్రీథింగ్ అంత ఎంటర్టైన్మెంట్. కానీ అసలు నువ్వు ఎట్లా బతకాలి అత్తగారింటికి పోయి అనేది మాత్రం ఎవరు నేర్పరు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఏమైనా తేడా వచ్చింది అనుకో, కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది. ఫోన్ చేయగానే నీకేం అవసరమే, ఇన్ని పైసలు పెట్టి పెళ్లి చేసినాడు వచ్చే అని అంటున్నారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ మైండ్ లో ఫినాన్షియల్ స్టేటస్ నే పెడుతున్నారు. సో నేను ఇక్కడ డబ్బు పెడుతున్నారు కానీ నేనేమంటున్నా, సో ఇక్కడ విషయం ఏమైతుందంటే ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ కంటే ముందే ఈ అప్పగింతల ఏమంటారు కట్న కానుకలు మాట్లాడతారు. కట్న కానుకలు మాట్లాడే టైంలో నేను అంత ఇస్తా కానీ వాళ్ళ కుటుంబానికి పోయిన తర్వాత అమ్మాయి ఎట్లా మెదులుకోవాలనేది ఎప్పుడు నేర్పరు. నేను ఇంత పెట్టిస్తున్నాను బయట చెప్పుకుంటారు, కానీ అమ్మాయికి మనం ఇంట్లో ఏమీ నేర్పట్లేదు. ఒకటి చెప్పనా నీకు, ఒక 80s లో పుట్టిన అమ్మాయి అయినా 80s లో నుంచి పుట్టిన వాళ్ళు ఏమైపోయినారంటే ఆ మదర్స్ ఈ జనరేషన్తో పోటీగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే 80s లో వాళ్ళకి అవన్నీ దొరకలేదు. కొంతమంది చదువుకున్నారు, అక్కడ దొరకలేదు. డ్రెస్సెస్ మీద పిల్లలతో పాటు ఈక్వల్గా రెడీ అయ్యి వీటి మీద చేస్తున్న కాన్సన్ట్రేషన్ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళకి నేర్పియట్లేదు. దే ఆర్ టీచింగ్ ఓన్లీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్. నీకు ఫ్రీడమ్ ఉంది. అమ్మ ఏం నేర్పిస్తుందో తెలుసా, నేను నా బతుకంతా మీ పిల్లలు ఇల్లు భర్త అని చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను, నువ్వన్నా మంచిగా చదువుకొని నువ్వు ఈక్వల్గా ఉండు అంటే తనలో ఒక ద్వేషాన్ని నేర్పిస్తుంది. అర్థమవుతుందా? ఒక ఆడపిల్లలో ఒక ద్వేషాన్ని నేర్పిస్తూ పోతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే షీఈ్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ మహి. నవ్ డేస్ ఎవ్రీవన్, ఒక 80s లో పుట్టిన అమ్మాయి కూడా వీకెండ్ వస్తే చలో లెట్స్ గో అవుట్ అని చెప్పి అంటుంది. అర్థమైందా? అంతకు ముందుకు అమ్మలు ఉండినరా 60s అప్పుడు పుట్టిన వాళ్ళు 70s పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, హోటల్కి వెళ్తా అని చెప్పిండ్రా ఎప్పుడన్నా? ఇప్పుడు ఏంది, మాల్స్ వచ్చేసినాయి, మూవీస్ వచ్చేసినాయి, కిటీ పార్టీస్ ఎక్కువగా చెడిపోతున్నది. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేయాలంటే ఒక అమ్మాయికి మనం ఏం నేర్పాలి? ఇక్కడ ఇద్దరు కుటుంబాల ఒపీనియన్స్ కన్నా వాళ్ళ ఆలోచనల కన్నా అవుట్ సైడ్ ద ఫ్యామిలీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడము, వాళ్ళని సాటిస్ఫై చేయడంలోనే వెళ్ళిపోతున్నాం. ఏ ఒకేషన్ లోనైనా ఇది ఒక పెళ్ళే కాదు, మన ఇంట్లో ఒక చిన్న పూజ చేసుకున్నా కూడా నీకెంత ఇబ్బంది ఉంది, నువ్వు అది చెయ్యగలవా లేదా, నీ స్థాయి స్థితి ఏంది, ఇప్పుడు నీకు అది అవసరమా అనేది ఆలోచిస్తున్నాం. పక్కింటోడు చేసిండా, దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువ మంచి చేయాలి అప్పన్నా చేస్తున్నాము. లేదా ప్రతిదీ ఒక పూజ ఉండని, ఒక కార్యక్రమం ఉండని, మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండని దిఖావు నలుగురికి చూపించడానికే చేస్తున్నాం కానీ దాని రియాలిటీని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు అట్లనే అయిపోయినాయి, బంధాలు అట్లనే అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీలో ఒక అన్న లేదా ఒక తమ్ముడు, 2-3 అక్క చెల్లెలు, ఈ ఫ్యామిలీ ఉంది. వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ రిలేషన్స్ చెప్పు?
నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్తో వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేసినావా లేదా, అంతే. బికాజ్ నువ్వు ఒక ఐకాన్ నాకు కావాలంతే చూపించుకోనీకి. కానీ నువ్వు నన్ను నిజంగా రియల్ పెయిన్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ అవసరాలు ఏంది, నీ రోజు జీవితం ఏంది, ఎవరితో సంబంధం లేదు. ఆడపిల్లకి ఏం నేర్పట్లేదు, ఏమి నేర్పియట్లేం వాళ్ళకి. మనం ఎంతసేపు ఒక అది ఇచ్చేస్తున్నాం ఏంది అని అంటే, ఖచ్చితంగా ఫ్రీడమ్గా బ్రతకాలి అమ్మాయి, అన్ని రకాల స్వేచ్ఛ ఉండాలి ఒక ఆడపిల్లకి. కానీ లైఫ్లో ఫ్యామిలీకి ఉండే మోరల్ వాల్యూస్ నేర్పించట్టు. వీఆర్ లూజింగ్ దట్. అందుకోసం అని చెప్పి ఎందుకు అని అంటే కమ్యూనికేషన్ డైరెక్ట్ ఉండట్లేదు. భర్త ఏదైనా తప్పు చేసిండు అనుకో వాట్సాప్ మెసేజెస్, ఇఫ్ నాట్ అరే అన్ కాల్, లేదనుకో సమ్ అదర్ పర్సన్కి కంప్లైంట్ చేయడం, వాళ్ళు వెళ్ళి వీళ్ళకి చెప్పడం. సో డైరెక్ట్ కమ్యూనికేషనే లేదు కదా. సో ఎందు గురించి అంటున్నానంటే, ఇప్పుడు ఇంత పెద్ద గుడి మనం కట్టినాం, అవును, భార్యాభర్తలకు ఒక నిదర్శనం వాళ్ళిద్దరు, అర్ధనారీశ్వర రూపం. ఎందుకంటే నువ్వు సగం ఇస్తే ఆమె సగం ఇస్తుంది. అవును. సో ఒక భార్యాభర్తలు అట్లే ఉండాలి. సో నేను చెప్పేది కూడా ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే వాళ్ళ తత్వం ఫస్ట్ తెలుసుకోవాలి. శివపార్వతుల తత్వం తెలుసుకున్నప్పుడే భార్యాభర్తలు ఎలా బతకాలనేది ఈ సృష్టిలో అందరికి అర్థమైపోతుంది. ఇంతే, ఇంతకుమించి ఇంకా భార్యాభర్తలు మాతో అయితలేదు అడ్జస్ట్మెంట్ అంటున్నారు. కానీ అసలు శివపార్వతులు ఎంత అడ్జస్ట్ అయ్యారో తెలుసు. ఆమె కోసం ఆయన, ఆయన కోసం ఆమె. సో ఆయన ఎన్ని కోరికలు అంటే వచ్చిన భక్తులకు ఎన్ని ఆయనకి ఇస్తూ ఉంటే అందులో అవి తప్పైనా సరే అమ్మవారు ఆ క్షణానికి అన్ని సరి చేసుకుంటూ మళ్ళా వెనకకి వెళ్ళి అలా భార్య సరి చేసుకుంటూ పోతుంది. సో ఇంట్లో తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి భర్తతోటి, ఆయన ఏదో ఉంటుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ సరి చేసేదే భార్య. సో ఈ తత్వాన్ని మర్చిపోయి ఇంకొకటి ఉంది ఏమని, అతను మాట అయితే ఆమె అర్థం. దానికి అర్థం అదే కదా మహి. అతను ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా దానికి ఒక అర్థాన్ని తెచ్చేది తనే కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మన లైఫ్ లోనే ఉంది కదా, అతను ఒక మాట అంటే నీకు ఒక మాట ఇస్తున్నాడు, దానికి అర్థాన్ని తేవలసింది ఎవరు? నువ్వే. తన కుటుంబాన్ని నీ కుటుంబంగా అర్థం చేసుకోమని అప్పచెప్తున్నాడు. అర్థమైందా? సో ప్రతిదీ నీ లోపలనే ఉంది. తన ప్రతి మాటని అర్థం తెచ్చే బాధ్యత నీదే అంటాను నేను. ఇప్పుడు అంతే దానికి అర్థానికి ఇప్పుడు ప్రతి పుట్టుక మహాపురాణం అంటే ఆ తల్లి అది చేసినప్పుడే ఒక పురాణాన్ని క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, లేకపోతే ఇంట్లో అత్తామామలు ఉంటారు, ఎవ్రీథింగ్ ఎందులో అయినా సరే. అతను ఇప్పుడు మా అమ్మ నాన్న అంటే నీ అమ్మ నాన్న, దానికి అర్థం చూపియాలి నువ్వు. నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అంటే దానికి అర్థం చూపి, నువ్వు నీ వాళ్ళైతే ఏం చేస్తావో అది చేసినప్పుడు దానికి అర్థం అయిపోతుంది కదా. సో ఎవ్రీవేర్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. ప్రతి ఒక్క అమ్మాయి ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే కమ్యూనికేషన్ లేదు, రిలేషన్ మధ్యన మనీ వచ్చేసింది, నువ్వా నేనా అనేది వచ్చేసింది, ఈక్వల్ ఎర్నింగ్ అయిపోయింది. ఈక్వల్ ఎర్నింగ్లో అయినా అమ్మవారికి ఏం తక్కువ చెప్పు, శివయ్యకి ఏం తక్కువ? వాళ్ళిద్దరు ఏదైనా, ఆమె కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది. వాళ్ళకన్నా గొప్ప మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. వాళ్ళకన్నా నేను అదే చెప్తున్నా, మన గుడికి వచ్చినప్పుడు గుడి చుట్టూ ఉన్న కొటేషన్స్ చూడండి, వాళ్ళ రూపాలను చూడమంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ గుడి ద్వారాల పైన వాళ్ళకు ఉన్న అర్థము మొత్తం అన్ని అంటే మొత్తం వాళ్ళ తత్వం ఉంటది. అక్కడ ఒక భార్యాభర్త ప్రేమ ఉంటది, కోపం ఉంటది, అందులో అన్ని రకాల జీవించడం ఉంటది. ఆయన పెళ్లి ఎలా చేసుకున్నాడు, ఆమెకు ఆయన ఏం భరోసా, ఆమెకి ఆయన ఏం భరోసా అనేది ఇద్దరికి ఒకరికొకరు అనే గర్భగుడిలో ఇక్కడ రెండు ద్వారాల పైన అందుకని గుడికి వచ్చి శివపార్వతుల తత్వం ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏది గ్రహించారు? వచ్చి ఖాళీ ఒక ఫోటోస్, గుడి బాగుంది, కలర్స్, ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫీల్ అవుతాను, ఎంత కష్టపడే వాటన్నిటిని చేస్తే వాళ్ళు ఫోటోస్ వరకే ఉంచుతున్నారు. ఎవ్వరు కూడా అసలు దాని అర్థమైంది. సో మన గుడిలో కరెక్ట్ గా ఆలోచిస్తే ఒక భార్యాభర్త ఎలా ఉండాలి, ఒక కుటుంబం, ఒక ఆడపిల్ల శక్తి ఏందనేది మన గుడి పైన ఉంటుంది. ఆ శక్తిని చూడరు, ఒక భార్యాభర్తని చూడరు. సో నేను అదే అంటున్నా, ఇక్కడ ఉన్న నవశక్తులు ఉన్నారు, నవశక్తులతో పాటు ఆ శివపార్వతులు ఆది దంపతులు ఉంటారు. వాళ్ళని చూస్తే ఆ శివపార్వతులు ఆటోమేటిక్ అర్థమవుతారు. మీ జీవనంలో మీరు ఎలా బతకాలనేది ఇక్కడ అన్ని క్లియర్. అమ్మ, ఇప్పుడు చాలా మందికి మన విగ్రహం ఉన్నది అర్ధనారీశ్వరుడు. ఆ రూపం గురించి, అందులో ఉన్న వాళ్ళ రూపం గురించి ఒకసారి అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా మంది నన్ను క్వశ్చన్స్ కూడా అడిగి అది నీ ద్వారా తెలుసుకోవాలనేది నాకు కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనము
ఒక రాయి శిలకి పెయింట్ వేయించినమేమో అని అనుకుంటున్నారు అందరు చాలామంది, కొంతమంది తెలియక. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది, వాళ్ళని ఒకే రాతిలో వాళ్ళని రెండుగా చెక్కిండ్రు. ఆ రాయిలో మనం చెక్కించినప్పుడు ఒకవైపు కంప్లీట్ అమ్మవారి భాగం ఉంటుంది, ఇంకోవైపు శివయ్య తత్వం ఉంటుంది. ఆయనను చూస్తే ఆయన కొంచెం గంభీరంగా ధ్యానముద్రలో ఉన్నట్టు, ఒక చెయ్యి ఆయన హస్తం ఇలా పెట్టుకొని, ఇంకో చేత్తో త్రిశూలం పట్టుకొని, ఆయన కన్ను మూసుంటుంది, రుద్రాక్షలతో వివ్వరంగా ఉంటాడు ఆయన, నల్లటి రూపంతో. ఇంకో పక్కన చూస్తే అమ్మవారు శివయ్య మీద కొంచెం నాజుగ్గా ఉంటుంది. ఆమె శరీర భాగాలైనా సరే, ఆమె చెవి కమ్మలైనా సరే పూర్తి మన విగ్రహంలో కనిపిస్తుంది బాగా దృష్టి పెట్టి చూస్తే. మరో చేతిలో అమ్మవారు కమలాన్ని పట్టుకొని, ఎందుకంటే ఆమె సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఆమె ఉండే స్థలం ఒకటి పద్మాలకి నిలయము అని చెప్పి, పద్మాలలో కొలువై ఉంటుంది పద్మవనంలో అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఒక చేత్తో ఆమె పద్మాన్ని పెట్టుకొని, మళ్ళీ ఆమె కిందకి వచ్చినప్పుడు ఆమె పూర్తి శరీర భాగాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంకో చెయ్యి అభయహస్తము అని అంటూ ఉంటాం మనము. ఎప్పుడైనా మనకి దేవుడు అభయహస్తం మన వైపు చూస్తూ ఉంటుంది, మన విగ్రహంలో మాత్రం శివయ్య వైపు ఉంటుంది అనమాట. అంటే అభయము ఆయన నుంచి ఆమె, ఆమె నుంచి ఆయన అభయం మనకిస్తున్నట్టుగా, ఆయన ఆజ్ఞతో ఆమె మనని పరిపాలిస్తున్నట్టుగా. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా మన రూపాన్ని చూస్తే ఎన్నో అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టి అంతా వాళ్ళ పాదాల కిందనే ఉందని మనకు అమ్మవారి పాదం సూచిస్తూ ఉంటుంది. శివయ్య పాదం అమ్మ మీద పెట్టుంటుంది, అమ్మవారి ఒకే పాదం కింద ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే దాని కిందంతా మన సృష్టి ఉంటుంది. సో మన విగ్రహాన్ని ఎవరైనా సరే వచ్చినప్పుడు బాగా గమనిస్తే, ఏదైతే నువ్వు మాటల్లో చెప్తూ ఉంటాం కదా, ఈ సృష్టికి మూలము వాళ్ళే అని చెప్పి, ఆ తత్వం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు సంవత్సరంలో 2 సార్లు వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. నిజరూప దర్శనం అంటే మిగతా ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి శివయ్యకి పంచా కండువ ఉంటుంది, అమ్మవారికి చీర కట్టి ఉంటాం అనమాట. ఒకటేమో కార్తీక మాసంలో చివరి సోమవారంకి నిజరూప దర్శనంలో అభిషేకము అందరూ చూడొచ్చు. నెక్స్ట్ శివరాత్రి అయినా నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారే ఆ నిజరూప దర్శనంలో అభిషేకం ఉంటుంది. సో వాళ్ళ తత్వం మొత్తం బోధపడాలంటే ఈ 2 రోజులు వచ్చిందనుకో, సంవత్సరంలో ఈ 2 సార్లు వస్తే పూర్తిగా శివపార్వతులు అర్థమైపోతారు మనకి. ఇంకొకటి, ఇప్పుడు ఈ గుడిలోకి 6 నెలల లోపు పిల్లల్ని, ఇంత ముందుకు ఆడపిల్లల్ని, ఇప్పుడు మగ పిల్లల్ని కూడా అలో చేస్తున్నాం. ఎందు గురించి అని? ఒక 6 నెలల బిడ్డకి 6 నెలల వరకు బిడ్డ తల్లిని కూడా వాసనతోటే గ్రహిస్తూ ఉంటాడు అనమాట. 6 నెలల తర్వాత నుంచి తను అన్నీ అర్థం చేసుకోవడము, కలర్స్, ఎవ్రీథింగ్ అబ్జర్వింగ్. 6 నెలల లోపు దేవుడి ఆధీనంలో ఉంటాడు, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సో అందుకోసమే మనము ఆ లోపలికి వెళ్ళొచ్చినప్పుడు స్వయంగా వాళ్ళ ఒళ్ళోకి వెళ్ళొచ్చు, గర్భగుడి లోపలికి. సో ఆ తత్వంతో వాళ్ళ ఆ శక్తిని వాళ్ళలో నింపుకొని నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఎట్లుండాలని మనం అనుకుంటున్నాం. ఒక అమ్మాయి ఒక శక్తి రూపంలో ఉండాలి, ఒక మగపిల్లగాడు ఒక శివయ్య తత్వంతో మెలగాలి ఈ సృష్టిలో. అంటే స్వామివారు ఒక ఆడపిల్ల అయిన శక్తిని ఎంత విలువ ఇచ్చి తను ఏ రకంగా తనతో ఉన్నాడు. అన్ని యుగాలు తపస్సు, ఆయన అన్ని యుగాలు వేచి ఉన్నాడు అమ్మ కోసం, ఇటు అటు పోలేదు. రైట్? ఒక మగపిల్లగాడిలో ఆ తత్వం రావాలి, తల్లిని ఎట్లా గౌరవించాలి. ఆ శివయ్య మొగాడనే అహంతో కాకుండా నువ్వే ముందు తల్లి అన్నట్టు పోయిండు ఆ అమ్మవారితోటి. సో ఆ మగపిల్లగాడిలో ఆ తత్వం రావడం కోసమే మనకు అమ్మవారు ఆ కార్యం ఇచ్చిండ్రు. అండ్ ఆడపిల్ల ఆ శక్తి ఏ సమయంలో ఎంత గొప్పది, సర్వశక్తులు కలిగి ఉన్న ప్రథమం తన భర్త, తనకి ఎట్లాంటి విలువలు ఇచ్చింది, ఏమిచ్చింది, ఏది అనేది, తనకు అన్ని శక్తులున్నా. ఇప్పుడు మన అమ్మలకు అన్నీ తెలుసు, వండడము తెలుసు, దండించడము తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎవరొచ్చి ఏం అడిగినా ఫస్ట్ తన భర్త నుంచే ఏదైనా సరే. సో ఇవి మనం కోల్పోతున్నాం. ఈ జనరేషన్కి, కమింగ్ జనరేషన్కి వాళ్ళ తత్వాన్నే వాళ్ళలో ఉంచాలి, అట్లనే వాళ్ళు పెరగాలనే మనకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం. అందుకోసమే 6 నెలల లోపు ఆడపిల్లలైనా మగపిల్లలైనా 6 నెలలు ఉన్నా పర్వాలేదు తీసుకురావచ్చు. మన అయ్యగారు గర్భగుడిలోకి తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టి తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటారు. అదే మూలం ఇక్కడ. అమ్మ, ఇప్పుడు మన గుడిలో ముడుపులు కట్టుకుంటూ ఉంటారు. ముడుపులు కట్టుకొని అసలు ఎందుకు గురించి ముడుపులు? ఈ విషయంలో కూడా కొంతమంది అంటున్నారు అనమాట, మీరు ఏ మూఢనమ్మకాలని నమ్మొద్దు,
ఎందుకు ముడుపులు, మరి మీరెందుకు ముడుపులు కట్టమని అంటున్నారు అని సమ్ ఆఫ్ దెమ్ క్వశ్చన్ మీ. సో నేను దానికి ఆన్సర్ ఏం చెప్తున్నానంటే, మనం చెప్తూ ఉన్నాం అందరికీ ఏమని, ఇక్కడ నవశక్తి స్థాపన జరిగింది. మన ఈ శక్తి ఆలయంలో మీ కోరిక అంటే దాని మీదనే చాలామంది నమ్మకం పెట్టుకొని ఎన్నో చోట్లకి వెళ్ళి ఈ పూజలు, ఆ హోమాలు, ఈ దానాలు, ఆ ధర్మాలు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. కానీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ ముడుపు కట్టుకున్నప్పుడు అమ్మ వాళ్ళకి నిజం చూపించేస్తుంది. వాళ్ళ కోరిక ధర్మబద్ధం అయ్యిందా కాదా, అది నెరవేరుతుందా లేదా, అంటే నీ కోరిక నిజమా కాదా, అది నీ కర్మలో ఉందా లేదా అనే నిజం మనకు అమ్మవారి ఇక్కడ చూపించేస్తా అన్నట్టుగా చెప్పిండ్రు. ఇట్లా చాలామందికి, ఎంతోమందికి కట్టుకొని వెళ్ళిన తర్వాత ఎన్నో జరిగినాయి. నేను నా దగ్గరికి ఎవరైనా అమ్మ ముడుపు విశిష్టత అని అడగడానికి వచ్చినప్పుడు నేను ఇదే చెప్తాను. మాకు ఇక్కడ అమ్మవారు ముడుపు కట్టమని చెప్పింది ఏంది అని అంటే, మీకు మీ నిజాన్ని, మీ కర్మని తెలియజేయడం కోసం. నిజంగానే మీరు కోరుతున్న కోరిక నిజమైతే తప్పకుండా నెరవేరుతుంది. లేదు అంటే మీరు ఇక్కడ 100 కొబ్బరికాయలు కొట్టినా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏదో దానికి విరుద్ధంగా పోతున్నారు అని చెప్పి. మన దేవాలయంలో ఉన్న శక్తి మూలం అదే, మనకు అమ్మవారు చెప్పింది కూడా అదే. ఎందుకు కట్టుకోవాలి, మీరు కూడా మూఢనమ్మకాలనే నమ్మమంటున్నారు కదా అంటే, మేము మూఢనమ్మకం చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకుంటే ఆ కోరిక నిజమా అబద్ధమా, లేదా కొంతమంది అదే చెప్తున్నా కదా, అదే దాని మీద డిపెండ్ అయ్యి లైఫ్ అంతా రియూన్ చేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అమ్మో ఇది అయితలేదు అని చెప్పి ఇంకెవరి దగ్గరకో వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి ఉంగరాలు, రంగుల బట్టలు, లేకపోతే వేరే వేరే పూజలు, ఇంకా వేరే గుళ్ళకి రకరకాల దీపాలు ఇవన్నీ చేస్తున్నారు. సో అవన్నీ అవసరం లేదని మన గుళ్ళో ఉన్న ఆ శక్తి, ఆ ముడిపే చెప్తుంది. అది నీ కర్మలో ఉందా లేదా అని అమ్మ చూపించేస్తుంది. ఇంకొక విషయం కూడా, గుళ్ళో ఇప్పుడు సేవ చేసుకోవాలా, ఏమన్నా సేవలు ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు. అవును. సో ఇక్కడ మనం ప్రతి శుక్రవారం అన్నప్రసాదం చేస్తాం ఇక్కడ. మరి సేవ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు అక్కడ కూర్చొని అందరికి తినే ప్లేట్లని కడిగిన తర్వాత నువ్వే దగ్గరుండి తుడుస్తూ ఉంటావు. మరి చాలా మంది నీ దగ్గరకు వచ్చి అడిగిపోయిన వాళ్ళకి ఏం అంటే, వాళ్ళని మరి ఇట్లాంటి పనులు కూరగాయల కటింగ్ లేకపోతే రమ్మని యాక్చువల్గా నేను చూస్తూ ఉంటాను. మహి నువ్వెందుకు చేస్తావు, పనులు ఉన్నారు కదా. ఉన్నారు, కరెక్టే, అదే చెప్పదలుచుకున్నాను నేను. చాలా మంది గుడిలో సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది, గుడిలో సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్లేట్లు తుడిచేది దానికోసం, నేను ఎందుకు తుడుస్తా ప్లేట్లు దానికోసం. నీకు చెప్తున్నా, నేను అందరి దగ్గర అబ్జర్వ్ చేసింది ఏందో తెలుసా, మన గత 3.5 సంవత్సరాలు అయిపోయింది అన్నప్రసాదం పెట్టడము. ప్రతి ఒక్కరు మన అయ్యగారు చెప్తూ ఉంటారు ఏమని, స్వామి ఏదైనా సేవ చేయాలంటే అమ్మ గురువారం పూట అక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి సహాయం చేయండి, శుక్రవారం కూడా ఏదో ఒక అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒక్క 5 నిమిషాలే సేవా భాగ్యం, దేవుడికి వాళ్ళు ఇచ్చే టైము ఒక 5 నిమిషాలు. మళ్ళీ వాళ్ళు అక్కడ 5 నిమిషాల తర్వాత వెళ్ళిపోతున్నారంటే పోతలేరు. ఈ గుళ్ళో ఫొటోస్ దిక్కుంటూ మోర్ దెన్ ½ an hour 40 minutes టైం పాస్ చేస్తారు. అంటే 5 నిమిషాల సేవతోటి ఎంత పుణ్యం వస్తుందని అనుకుంటారు చెప్పు. మనిషికి సేవ అంటే పుణ్యము, అంటే అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్. వాట్ ఐమ్ టెలింగ్ ఈస్, వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేసేదే పుణ్యం అని నేను అంట. అది ఎవరికైనా కానీ, ఒక మనిషికి ఉండని, ఒక గుడిలో ఉండని, ఏడనన్ను ఉండని, ఇక్కడ చూస్తుంటాను నేను. వడ్డిచ్చే దగ్గర లిటరలీ మన పెద్దవాళ్ళు నేను రిజెక్ట్ చేసేసిన. వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వడ్డిస్తారంట. ఇంకొంతమంది వచ్చి 5 నిమిషాలు నిలబడి వడ్డిచ్చి వెళ్ళిపోతా. ఇంకొంతమంది వచ్చి 5గురికి వడ్డిస్తాము. ఇది ఎక్కడి పుణ్యము? దేవుడి దగ్గర నుంచి పుణ్యం కావాలనుకుంటున్నావు కానీ అది నీ స్వార్థానికా? దేనికోసము? నువ్వు ఇందాక అడిగినావు చూడు మధు, నువ్వు ఎందుకు ప్లేట్లు తుడుస్తావు పుణ్యం కోసం? పుణ్యం కోసం కాదు. అక్కడ ఆల్మోస్ట్ నీకు తెలుసు ఒక 2000 మెంబర్స్ తిని వెళ్తారు. ఆ 2000 మంది ప్లేట్లు చాలా మంది నువ్వే మన ఒకరు వచ్చి సేవ చేసుకోవచ్చు అంటే అక్కడ ఏం సేవ చేసుకోవాలని అడిగినప్పుడు నా దగ్గరకు వస్తే నేను సేవ, ఇప్పుడు నన్ను వచ్చి అడిగిన ఇక్కడ ఏమన్నా సేవ చేసుకోవచ్చా సార్ అంటే, ఇక్కడ అన్నిటికీ అన్నారు ఉన్నామా, ఆ ప్లేట్లు చూడడానికి ఎవరు లేరు అంటే ఆమె ఇట్లా తిరిగి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళందరి దృష్టిలో చేతికి ఏమీ అంటొద్దు, వేసుకున్న బట్టలు నలగొద్దు, కానీ పుణ్యం కావాలి. అంతే. ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం? ఆడ నిలబడి ఒక 5 మందికి ప్లేట్లో అన్నం పెడితే పుణ్యం వచ్చేస్తుంది. అర్థమైందా? లేదా ఒక గోంగూర కట్ట తీసుకొని వలిస్తే పుణ్యం వస్తుంది. 4 ఏమన్నా కూరగాయలు కోసిపోతే పుణ్యం వస్తుంది.
నేనేమంటా పుణ్యము స్వార్థంతో నువ్వు చేసే పనిలోంచి పుణ్యము రాదు. నేను నిస్వార్థంతో, నీకు తెలుసు పొద్దున లోపలికి వెళ్ళినా అంటే నేను మన అన్నప్రసాద దాంట్లోకి వెళ్ళినా అంటే మళ్ళీ సాయంత్రం 6:30కే బయటికి వస్తా. అక్కడ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని. సో నేను అది దేవుడికి సేవ అంటే అది వితౌట్ ఎక్స్పెక్టేషన్. నేను ఎట్లా కూర్చున్నా, నేను చైర్మన్ని కదా నాకేం అవసరమా అని అంటుంటుంది. నువ్వు చూస్తూ ఉంటావో లేదు, అంతకు ముందుకు మనం విస్తరాకులో పెట్టిన రోజులు వడ్డన చేసిన నేను. ఆ తర్వాత వడ్డీయడానికి అందరూ వస్తున్నారు కానీ కంచాలు శుభ్రం చేయడానికి ఎవరు వస్తలేరు. అందరికీ ఏమి అహం అంటే అమ్మో వేరే వాళ్ళు తిన్న ఎంగిలి ప్లేట్ మేమెందుకు ముట్టుకోవాలి, మేమెందుకు తుడవాలి. అప్పుడు మీకు పుణ్యం ఎట్లా వస్తుంది? అక్కడికి తను వచ్చి తిన్నాడంటేనే దానికి యజమాని తనే కదా. ఒక యజమాని తిన్న కంచం శుభ్రం చేయడంలో తప్పే ఉంది నువ్వు, అంతే కదా. నేను అదే ఆలోచించి అక్కడ ఎన్ని గంటలైనా కూర్చొని క్లీన్ చేస్తా. ఆ రోజు వాళ్ళ చేయలకు ఏదైనా పని వచ్చిందంటే అది దేవుడు అప్పచెప్పిన పని అది మర్చిపోయి వాళ్ళు నేను ఎందుకు చేయాలి. సేవని వెతుక్కునేది 5 నిమిషాల పుణ్యమే కావాలి. 5గురికి వడ్డిస్తే పుణ్యం వస్తుంది. ఎక్కడ పెట్టిండ్రు ఈ ఆచారాలు, ఎవరు సృష్టించిండ్రు చెప్పు? సేవ అంటే నిస్వార్థంగా ఎంత వరకు అయితే అంతవరకు చేయడం కానీ పర్టికులర్ దేవుడికే టైం ఇస్తారు. అర్థమైందా? వీడికి వచ్చి నేను అందుకే శుక్రవారం పూట ఎవరైతే అన్నప్రసాదం అయినాక లోపలికి వస్తా అంటారా, పని చేసేది ఉంటే లోపల రండి అని చెప్తా. క్లియర్గా చెప్తా నేను. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చేస్తామమ్మా లోపలికి వస్తున్నారు 2 నిమిషాలు, నేను ఇక అది వదిలేసి వేరే పని చేసుకుంటుంటే 2 నిమిషాలు కొన్ని పనులు చేసి ఫోటోషూట్లో. సో ఫోటోషూట్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మొన్న నేను జరిగిన ఇన్సిడెంట్ మొన్న ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మనుషులు లైన్ ఎక్కువ ఉందని చెప్పి లైన్లకి వెళ్ళి దుంకి లేకపోతే ఆ సైడ్లకి వెళ్ళి వచ్చేసి ఒక్క 10 నిమిషాలు కూడా వెయిట్ చేయడానికి దర్శనం చేసుకొని ఫోటోలు దిగాలి. అంతే. దర్శనం చేసుకొని ఏం పుణ్యం దొరుకుతుందని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్నగాక మొన్న మన సింహద్వారం దగ్గర గోపురం దగ్గర గుడి మూసేసింది. అమ్మ ప్లీజ్ మీరు దర్శనం చేసుకుంటా అంటే లోపలికి అలౌ చేసిన. లోపలికి అలౌ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ దేవుడిని చూసింది ఏం లేదు, వచ్చి ఫోటోలు దిగిపోయినారు. డైరెక్ట్ ఈడ ఆడ నిలబడి ఫోటోలు దిగుతుంటే నేను డైరెక్ట్ రిజెక్ట్ చేసిన. అమ్మ ప్లీజ్ బయటికి వెళ్ళండి అని అన్నా. అదేందమ్మా ఎందుకు దిగొద్దు, అందరు దిగుతున్నారు కదంటే అందరూ దిగేది వేరు తల్లి, మీరు గుడి మూసున్నా దేవుడి మీద భక్తితో మీరు. సో ఇక్కడ జరిగేది ఏమైతుందంటే థింగ్స్ ప్రతి గుడిలో కూడా ఏ గుడికి పోయినా ఇదే తంతు, ఇది మన గుడి అని కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి గుడిలో దేవుడు వాళ్ళకు పరీక్ష పెడతాడు. అంటే ఈడు ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చినాక కూడా ఎంతసేపు నిలబడతాడు, నా కోసం ఎంత టైం ఇస్తాడు. సో ఎక్కడ కూడా ఎవరు ఏం టైం ఇయ్యరు దేవుడి కోసం. ఎంతసేపు ఏదైనా బర్త్డే ఉందనుకో పిల్లలది, గుడికి వస్తారు మొక్కాలి, ఇటు తొందర దర్శనం చేసుకోవాలి, మళ్ళీ రెస్టారెంట్ కూరకాలి. ఆ రెస్టారెంట్లో గంట సేపు కూర్చోబెట్టినా కూర్చుంటున్నారు. ఎందుకంటే కానీ దేవుడి దగ్గర మాత్రం ఒక 10 నిమిషాలు నిలబడాడు. అసలు ఓపికనే లేదు. సో వాళ్ళకి అర్థం కాదు ఏం తెలుసా, దేవుడు పరీక్ష పెడతాడంట అదే రోజు ఎగ్జాక్ట్గా. నువ్వు ఎంతసేపు నా కోసం నిలబడతాడు, వాడి సొంత అవసరం కోసం ఎంతసేపు నిలబడతాడు, నా కోసం ఎంతసేపు నిలబడతాడు అని చూస్తాడంట. అందులో కూడా షార్ట్ కట్లు వెతినాం అనుకో, కిరాయి ఇప్పుడు ఏదో 100 రూపాయల టికెట్ లేకపోతే 50 రూపాయల టికెట్ తీసుకున్నావు, దేవుడు నువ్వు ఎంత షార్ట్ కట్లు వెతికితే అంత షార్ట్ కట్ నీకు కోరికలు తెలుస్తాయి. అంతే, ఇంత వరకే చూడాలి. అంతేందుకు మన గుళ్ళనే నాకు లిటరలీ వాళ్ళని చూసినప్పుడు ఏమనాలో అర్థం కాదు. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు నేనే ఇక్కడ నిలబడతాం మనము మెయిన్గా ఈ మండపం మీద. కొంతమంది ఫ్లైట్ టికెట్ అంటారు, బస్ టైం అయిపోతుందో అంటారు, నిలబడలేను అని అంటారు. సరే కదా అని పంపించి వాళ్ళని వదిలేస్తే నేను తర్వాత చూస్తుంటుంటే ఫోటోలు దిగుతున్నారు. లిటరలీ ఎంత కోపం వస్తుందంటే దేవుడి దగ్గర అబద్ధమైంది. లాస్ట్ ఇయర్ శివరాత్రికి అంత ఉపవాసం చేసుకుని ఉపవాసం రోజు అబద్ధాలు ఆడుతున్నావు. తీరా వాళ్ళని చూస్తే మళ్ళీ మన గుళ్ళోనే ఉన్నారు ½ an hour దాకా. అదే అంటున్నా నేను, ఎందుకు దేవుడు ముందుకే వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు మీరు? మీకు తెలుసు ఆయననే మూలం అని చెప్పి భయపడేదే ఆ దేవుడికి, మళ్ళీ ఆ దేవుడి గుళ్ళోనే కూర్చొని అబద్ధాలు ఆడుతారు. ఇది ఒకటి చాలా మంది అర్థం చేసుకొని దేవుడి దగ్గర కూర్చోవడానికి వాళ్ళకి టైం లేదు, కానీ సినిమా హాల్లో 2.5 గంటలైనా 3 గంటలైనా కూర్చుంటారు. 2.5-3 గంటలైంది. ఇవాళ రేపు హోటల్లో ఏది రీల్స్ లలో ఏదన్నా చిన్న రోడ్డు మీద ఏదన్నా ట్రెండ్ అవుతుంది ఫుడ్ స్టాల్స్ అని అంటే ఆడి కురుకుతాం. ఏందది 3 అంగుళాల నాలిక, అది దాటితే దాని రుచి తెలియదు పచ్చి తెలియదు. పొద్దున్న లేస్తే మళ్ళీ బయటికే అది. వాటి కోసం ఎంత టైం అయినా స్పేర్ చేస్తాం కానీ దేవుడికి మాత్రం మళ్ళీ పుణ్యం కావాలరా నాయన బాబో. పుణ్యం లేకపోతే ఏమైపోతాం మనం. పలానా రోజు పోయి మొన్న 7వ తారీఖు ఎవరో
వెళ్ళి అర్ధనాదేశ్వరులు తత్వాన్ని పూజించాలి అని చెప్తే మనము వీఆర్ స్టన్. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే జనాలు మనకి పిచ్చి పిచ్చగా ఉన్నారు, రైట్? అదే చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏం చూసినా అంటే మీ అందరికి నాది ఒక రిక్వెస్ట్ ఏంది అని అంటే, ఏది పడితే అది బిజినెస్ చేసేస్తున్నారు. మొన్న కార్తీక మాసంలో 35 రకాల ఒత్తులు అంట. ఎంత పొల్యూట్ చేస్తున్నాము మనము చెప్పు. పోనీ ఆ వెలిగించి నానబెట్టే ఒత్తులు వెలిగించి నానబెట్టే నూనె స్వచ్ఛమైందా? కాదు. నెయ్యి స్వచ్ఛమైందా? కాదు. అంత డూప్లికేటే. పోనీ ఆ కాటన్ రియల్గా ఒత్తా? కాదు. అది సింథటిక్, ఆర్టిఫిషియల్. అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. కానీ ఒత్తులు ఘోరంగా అర్ధనాదేశ్వరుల ఒత్తంట, త్రిమూర్తుల ఒత్తంట, నంది తోక ఒత్తంట, అరే త్రిశూలం ఒత్తంట. నువ్వు వాటిని చూస్తే అయితే నేను నీకు ఆ వీడియో చూపిస్తాను. ఘోరంగా చేసిండ్రు వాళ్ళు బిజినెస్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఏదో రోజు చూసినాం చూడు మనం, మొత్తము గుమ్మడికాయలు వేసి దాని మీద నువ్వులేసి మల్టిపుల్ పీపుల్. నేనేమంటున్నా, ఇవి ఎందుకు పెడుతున్నారు? అవసరం ఏమో దాన్ని పెడితేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అవి లేకుండా కూడా మీ కోరిక తీరుస్తాడు. అది నిజమైతే మీ రాతలో రాసుంటే తప్పకుండా నెరవేరుతుంది. దానికోసం కష్టపడాలి. ఫైనల్గా మనుషులు భక్తి అనే ఒక మూర్ఖత్వంలో అందులో మునిగిపోయి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఆ శక్తి లేనిదే మనం ఇంత కార్యం చేయలేము. కానీ మనం, నువ్వు చూసినావు ఎప్పుడైనా నేనేమన్నా అంటే గుళ్ళో మన ఉత్సవాలు జరిగినప్పుడు ఏదైనా వేస్ట్ చేస్తానా చెప్పు? ప్రతిదీ మనం ఏం ఆలోచిస్తాం? లేని వాడికి ఇక్కడ మనం వాడి పువ్వుల అవసరము ఎంతవరకు? ఒక లిమిట్ వరకు. అన్ని రకాల పువ్వులు 100 కిలోలు తెచ్చిపెట్టమని దేవుడు చెప్పాడు కదా. నేను కూడా తెప్పిస్తాను. ఏ అలంకరణకి ఏ రోజు అమ్మవారికి ఏ పుష్పాలు చెందాలో ఆ పుష్పాలు తెప్పిస్తాను, కానీ ఒక లిమిట్లో తెప్పిస్తాను నేను. ఏవి అన్ని సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉపయోగిస్తాం మనం, ఏది తేడా లేకుండా చేస్తాం హోమమైన ఏదైనా, కానీ లిమిట్స్లో. అతి ఆశకి పోయి ఎక్కువ వేసేస్తే భక్తి, ఎక్కువ వేసేస్తే పుణ్యం ఎక్కువ వస్తుందని నేను ఆలోచించాను. సో నేను అందరికీ చెప్తుంది అదే, మీరు ఏ పూజ అయినా ఏ హోమం అయినా ఏది చేస్తున్నా ఫస్ట్ అది ఎందుకు చేయాలో తెలుసుకొని చెయ్యండి. హోమం ఎవరు పడితే వాళ్ళు క్లోజ్డ్ రూమ్లలో పెట్టుకొని చేస్తున్నారు. అసలు హోమం ఎందుకు చేయాలి? మన పూర్వీకులు ఇళ్ళల్లో ఎప్పుడు హోమాలు చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఏ హోమం పడితే ఆ హోమం చేసేస్తున్నారు. కానీ ఎందుకు హోమం చేసిండ్రు? హోమం వెనక మూలం ఏంటి అన్నీ తెలుసుకొని, సైన్స్ ఉంది, పెద్ద మూలం కూడా ఉంది. ఒక దేవుడు వాళ్ళకి చెప్పేది ఏంది? స్వాహ అన్నప్పుడు హవస్సు పోవాలి, పోకపోతే మీకు పాపం వస్తుంది. నువ్వు ఎంత చెప్తున్నా ఏడ స్వాహ అంటే హవస్సు పోతుంది చెప్పు? దృష్టి అంతా వీళ్ళ మీద వాళ్ళ మీద వేసుకున్న నగల మీద, కట్టుకున్న పట్టుచీర మీద, వీటి మీదనే పోయే. సో నేను అదే చెప్తున్నాను, చేసేటప్పుడు క్రియ ఎందుకు జరుగుతుంది దాన్ని తెలుసుకొని చేయండి, దాని మూలంని అర్థం చేసుకోండి. క్లోజ్డ్ రూమ్లలో చేసేది హోమం కాదు. మీరు ఇళ్ళల్లో చేస్తున్నారు కదా, ఎక్కడ ఇళ్ళలో హోమం చేసుకోమని రాసుంది చెప్పుండ్రు? ఒక హవనం అంటే మన ఋషులు కొన్ని పవిత్రమైన స్థలాలలో కూర్చొని ఓపెన్ స్పేస్లో చేసినవి హోమాలు. ఇప్పుడు మన శక్తి ఆలయంలో నువ్వు చూస్తూ ఉంటావు కదా, మనం ఓపెన్గానే ఉంచినాం దాన్ని. ప్లస్ ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టి మనం చేపియము. ఏమి జరిగినా కూడా లోక కళ్యాణార్థం ఆ దేవుడికే జరుగుతుంది. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది వాళ్ళే. ఈ పంచభూతాలని ఇందులో ఏది లేకపోయినా మనం బతకలేము. ఆ దానికి జరిగినా, ఏ దైవానికి జరిగినా, ఏం జరిగినా క్రియ చేసేవాళ్ళు మాత్రమే చేస్తారు. నేను అదే చెప్తున్నా, పీపుల్ షుడ్ నోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ జస్ట్ టు నో ద థింగ్స్. ఎవ్వరు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తలేరు. అదే అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.